హర్ష సాయి సోషల్ మీడియాలో అంతా పరిచయమే, ఆయన పని విధానం కావచ్చు ఇవన్నీ. ఎందుకు హర్ష సాయిని మీరు బెదిరిస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఆయన టార్గెట్ చేస్తున్నారు? ఇంటర్నేషనల్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ లాగా మా ఇంటి కిందకి 10 మంది పోలీసులు, అందులో ఒక 4-5 మఫ్టీలో వచ్చి నన్ను బలవంతంగా తీసుకెళ్ళి 10:30 గంటలు నరకం చూపించారు. మంచినీళ్ళు తాగితే సెక్యూరిటీ, వాష్రూమ్కి వెళ్తే సెక్యూరిటీని పెడితే అంత నేరం ఏముంది అందులో? హర్ష సాయి అడ్రస్, రెసిడెంట్ అడ్రస్ విజయనగరంలో ఉంటే కన్సర్న్డ్ విజయనగరం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? రవి అనే వ్యక్తి హర్ష సాయికి లోటస్ 365కి ఒక ఇల్లీగల్ బెట్టింగ్ యాప్కి జరిగిన ఇన్వాయిస్ని బయట పెట్టాడు. ఇప్పుడు ఒక్క హర్ష సాయి మీద నేను లీగల్గా ఫైట్ చేస్తుంటే ఎంతమంది ఇంక్లూడ్ అయిపోయారు ఇందులో, ఎంత పెద్ద మాఫియా ఇంక్లూడ్ అయిపోయింది. సైబర్ క్రైమ్ పోలీసులు కనీస విచారణ లేకుండా నీ ఐడెంటిటీ ఇక్కడ కాదు, నీ బ్యాంక్ అకౌంట్ ఇక్కడ కాదు, వై డోంట్ యు అప్రోచ్ ఏపీలో పోలీస్ అనకుండా ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ ఎలా రిజిస్టర్ చేశాడు? హర్ష సాయి ఒక్కడే కాదు కదా, ధోని చేస్తున్నాడు, విరాట్ కోహ్లీ చేస్తున్నాడు, మిగతా స్టార్స్ కూడా ఉన్నారంటున్నారు. దీని వెనుక కూడా ఈ బెట్టింగ్ మాఫియా లీడర్ హర్ష సాయి ఉన్నాడు. ఎవరెవరి బ్యాంక్ అకౌంట్లు కావాలో 10 ఏళ్ళ బ్యాంక్ అకౌంట్లతోనే వచ్చి కూర్చుంటాను. లైవ్ డిబేట్లో ఎక్కడన్నా నేను ఛాలెంజ్ చేస్తాను. ఓపెన్ ఛాలెంజ్ అంటే బిగ్ టీవీ వేదికగా మీరు మొత్తం పెట్టడానికి రెడీగా ఉన్నారా? మొత్తం ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళది 10 ఏళ్ళ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ తోని నువ్వు నీ ఫ్యామిలీది, నీ వెనకాల ముసుగు వీరులది బ్యాంక్ అకౌంట్స్ తీసుకొని ఏ లైవ్ డిబేట్ లో నువ్వు వచ్చి కూర్చుంటావో చెప్పు, నేను వస్తాను. ఇప్పుడు హర్ష సాయి ఏ అడ్రస్ అయితే కంప్లైంట్ ఇచ్చాడో, ఏ అడ్రస్ పెట్టి క్లెయిమ్ చేస్తూ కంప్లైంట్ ఇచ్చాడో ఆ అడ్రస్ ఇమ్రాన్ది. అంటే వాళ్ళిద్దరు తోడు దొంగలు కాదా? నా ముందు కూర్చున్న యువ సామ్రాట్ రవి ₹1,00,000 డిమాండ్ చేస్తున్నట్టుగా ఒక, ఇది ఆడియో కూడా కాదు, వీడియో ఇది. మీరు ప్లే చేయమంటే చేస్తాను. మీరు అడిగినట్టే ఈ 10 కోట్లు నేను వేసేస్తాను సార్. ప్లీజ్ సార్ నన్ను ఇందులో లాగకండి సార్. అంటే ఇటువైపు నుంచి ఇంకా ఏ ఆన్సర్ అక్కర్లేదు. మీరు అసలు నేను 10 కోట్లు అడిగానా లేదా అనేది అప్రస్తుతం. ఈ రోజు నుంచి మార్క్ మై వర్డ్, ఇంకొక 1 ఇయర్ లోపల సుప్రీంకోర్టు వరకన్నా వెళ్తా. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పరిధి దాటి ఒక మాఫియాగా విస్తరిస్తున్నాయి. దీంతో కేసులు, ప్రతి కేసులు, ఇలా ఎక్కడ చూసినా ఇదే చర్చ. దీనిపై సోషల్ మీడియాలో జరుగుతున్న రాద్ధాంతం అంతా ఇంత కాదు. ఇలా కేసులు ఎదుర్కొంటూ కేసులు పెడుతున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, అలా అనేకంటే సోషల్ మీడియా ఫైటర్ యువ సామ్రాట్ రవి మనతో ఉన్నారు. ఆయనతో పాటు ఈ కేసులపైన ఏదైతే విచారిస్తున్న హైకోర్టు అడ్వకేటు నాగూర్బాబు మనతో ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే. హర్ష సాయి మీకంతా టోటల్గా మనకి సోషల్ మీడియాలో అంతా పరిచయమే, ఆయన పని విధానం కావచ్చు ఇవన్నీ. ఎందుకు హర్ష సాయిని మీరు బెదిరిస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఆయన టార్గెట్ చేస్తున్నారు? ఎందుకు చేయాల్సిన అవసరం వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఇప్పటివరకు హర్ష సాయి అనే అతనితో నేను మాట్లాడలేదు. సో మాట్లాడకుండా బ్లాక్మెయిల్ ఎలా చేయొచ్చు, లేకపోతే ఎలా బెదిరించవచ్చు అన్నదైతే నాకు తెలియదు. కానీ అదే హర్ష సాయి, ద సేమ్ హర్ష సాయి ఒక నకిలీ ఐడెంటిటీ పుట్టించుకొని హైదరాబాద్ వాసి అయిపోయాడు. మనకందరికీ తెలుసు, మనం లాస్ట్ టైం ఇన్వాయిసెస్ చూసుకున్నాం, అతని బ్యాంక్ అకౌంట్ చూసాము, అతని బ్యాంక్ అకౌంట్ ఉన్న ఇన్వాయిస్ చూసాము, అదేమో విజయనగరంలో ఉంది. ఈయన సడన్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ హైదరాబాద్ నివాసి అయిపోయి మన సిసిఎస్, బషీర్బాగ్ సిసిఎస్లో ఒక కంప్లైంట్ ఇచ్చి, నేను 10th కంప్లైంట్ ఇస్తే, మీకు ఆ రోజు గుర్తే ఉంది, నేను మీతో కూడా చర్చించాకే ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది. జూలై 10th అతని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ దాన్ని మటుకు నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ లాగా చిత్రీకరించి కోర్టు దగ్గర నుంచి ఎఫ్ఐఆర్ బుక్ చేయడానికి కూడా కోర్టు దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ఒక 20th ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. కానీ అంతకు ముందే
ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మన మా లీగల్ టీంతోనే. రవి గారు, నేనేం చెప్తున్నానంటే అసలు ఈ కేసు, మీరు పెట్టిన కేసు పూర్వపరాలకు వెళ్ళే ముందు మిమ్మల్ని ఎందుకు పోలీసులు అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది? మీరు హర్షసాయిని ఎందుకు బెదిరిస్తున్నారు? ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అరెస్ట్ చేయలేదండి, అరెస్ట్ చేయలేదు, డిటైన్ చేశారు. ఒక 10:30 గంటలు విచారణకి అంటూ పిలిచి ఎప్పుడు 24న మా ఇంటి కింద నేను ఒక ఇంటర్నేషనల్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ లాగా మా ఇంటి కిందకి 10 మంది పోలీసులు, అందులో ఒక 4-5 మఫ్టీలో వచ్చి నన్ను బలవంతంగా తీసుకెళ్ళి 10:30 గంటలు ఒక ప్లాస్టిక్ చైర్లో కూర్చోబెట్టి, నేను బాత్రూమ్కి వెళ్ళాలన్నా ఓ 2 పోలీసులతో పంపించి, వాటర్కి వెళ్ళాలన్నా ఓ 2 పోలీసులతో పంపించి, తిండి తిప్పలు లేకుండా 10:30 గంటలు నా ఫోన్ తీసేసుకొని, నా ల్యాప్టాప్ తీసేసుకొని, నాకు ఎటువంటి కమ్యూనికేషన్ లేకుండా, సాటర్డే సండే మండే నేను ఎవ్వరికి కాల్ చేసుకోవడానికి వీలు లేకుండా, నేను ఎవ్వరికి మెసేజ్ కనీసం మా అడ్వకేట్ గారిని కూడా పిలుచుకోవడానికి వీలు లేకుండా ఒక 10:30 గంటలు నరకం చూపించారు. ఆ 10:30 గంటల నరకం ఒక ఎత్తు అయితే, అదే టైంలో నేను ఇప్పటి వరకు ఎక్కడ చూడలేదు, అదే టైంలో నా మీద ఫేక్ కంప్లైంట్ చేసిన వ్యక్తి ఒక పెద్ద మాఫియా డాన్ లాగా, ఈ బెట్టింగ్ మాఫియా అండదండలతో ఒక పెద్ద డాన్ లాగా 10 మందిని వేసుకొని, అతను ఎలా వస్తాడు, కమిషనర్ ఆఫీస్కి కూడా ఎలా వీడియోలు తీసుకుంటూ వస్తాడు అన్న సంగతి నేను కొత్తగా చెప్పగలదు. అతని వీడియోస్ చూస్తే మీకే తెలుస్తుంది. అతను కమిషనర్ ఆఫీస్లో వెనకాల వాళ్ళకి మాస్కులు వేయించి ఎలా దర్జాగా లోపలికి వెళ్తాడో, సో అదే దర్పం ఇక్కడ కూడా చూపించాడు. ఇక్కడ సిసిఎస్ పోలీసుల దగ్గర కూడా అలాగే వచ్చాడు. అదే అంతకన్నా ఎక్కువగా వచ్చాడు. ఒక 10 మందిని వేసుకొని. హర్షసాయి అంటే మీకు పైన కేసు పెట్టిన పోలీస్ స్టేషన్కి ఆయన వచ్చాడు. పోలీస్ స్టేషన్కే వచ్చి ఆ 10 గంటలు అక్కడ ఉండి రాక్షస ఆనందం పొందాడు. ఇప్పుడు చెప్పండి ఎవరిది బ్లాక్మెయిల్? ఇప్పుడు చెప్పండి ఎవరిని బెదిరిస్తున్నారు? ఎవరిని పర్సనల్ టార్గెట్ చేస్తున్నారు? నేను లీగల్ రూట్లో పోలీస్ స్టేషన్ ఆశ్రయించి, మీడియాను ఆశ్రయించి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మా అడ్వకేట్ ద్వారా లెటర్ పెట్టి, ఆంధ్రప్రదేశ్లో ఇతని పప్పులు ఉడకవు, అక్కడ ఐటీ మినిస్టర్ని కలవడం జరిగింది, రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, మొత్తం ఇతని గురించి, ఈ బెట్టింగ్ మాఫియా గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. దాని రెగ్యులేషన్ మీద వర్క్ చేస్తున్నాము, రెగ్యులేటింగ్ ది రెగ్యులేటర్స్ అంటారు దాన్ని, అది కూడా చేస్తున్నాము. తర్వాత ఇక్కడ మన లాయర్ గారు డీజీపీ గారికి పెట్టారు, హైకోర్టులో పిల్ వేయడానికి సర్వం సిద్ధమైంది, అండ్ అట్ ది సేమ్ టైం తెలంగాణలో కూడా పిల్ వేయడానికి సిద్ధమవుతున్నాము అని తెలిసి తెలంగాణ పోలీసులని తప్పుదోవ పట్టించే ఒక నకిలీ ఆధారం సృష్టించి, ఒక అడ్రస్ ప్రూఫ్ సృష్టించి, తన తెలంగాణ నివాసి అని క్లెయిమ్ చేసుకుంటూ తెలంగాణ పోలీసులని తప్పుదోవ పట్టించాడు. అంటే ఏం చేశాడు రవి? అంత నేరం ఏం చేశాడు నేరం? 10 మంది పోలీసులు వచ్చి మిమ్మల్ని అంత నిర్బంధించాల్సిన అవసరం ఏం నేరం చేశాడు? ఇది హర్షసాయి ఒక్కడు చేయగలిగాడు అని అనుకోవట్లేదు, ఇది మొత్తం బెట్టింగ్ మాఫియా కలిపి చేయగలిగింది. ఏం పెట్టారు అంటే ఏం నేరం మోపుతారు? ఐడెంటిటీ థెఫ్ట్, ఇంకా బిఎన్ఎస్, అది మా లాయర్ గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. నాగూర్బాబు గారు, ఏంటి అంత నేరమా అసలు? అంటే ఇప్పుడు పెట్టిన కేసులు ఏంటి అంటే 10 మంది పోలీసులు వచ్చి అతని సెల్ ఫోన్ని, ల్యాప్టాప్ని మొత్తం చేసి, ఎవరితో మాట్లాడకుండా, మంచినీళ్ళు తాగితే సెక్యూరిటీ, వాష్రూమ్కి వెళ్తే సెక్యూరిటీ అని పెడితే అంత నేరం ఏముంది అందులో? యాక్చువల్గా అతను ఇచ్చిన కంప్లైంట్లో రవి చెప్పినట్లుగా హర్షసాయి ఒక్కడు పని చేయలేదండి. ఓకే, బెట్టింగ్ మాఫియా పనిచేసింది అనేది వాస్తవం. ఎందుకు అనంటే ఇక్కడ మనం లీగాలిటీస్ చెక్ చేసుకుంటే హర్షసాయి ఏం క్లెయిమ్ చేస్తున్నాడంటే, నా బ్యాంక్ అకౌంట్ని ఇతని ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశాడు, ఆ పోస్ట్ చేయడం వల్ల అతనికి జరిగిన నష్టం ఏంటి? పోస్ట్ చేశాడు కాబట్టి ఇది సైబర్ నేరం, ఐటీ యాక్ట్ వైలేట్ అవుతుంది, కాబట్టి ఇతని మీద చర్యలు తీసుకోండి అని హర్షసాయి ఇచ్చిన కంప్లైంట్. అయితే ఇక్కడ మనం కొన్ని అంశాలు పరిగణలోకి తీసుకోవాలి. హర్షసాయి బ్యాంక్ అకౌంటు విజయనగరంలో ఉంటే, హర్షసాయి రెసిడెంట్ అడ్రస్ విజయనగరంలో ఉంటే, కన్సర్న్డ్ విజయనగరం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు నిజంగా మిస్యూజ్ అయితే? కానీ భారతీయ చట్టాల ప్రకారం
ఇండియాలోని ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇచ్చే అధికారం కూడా ఉంది. అది 0 ఎఫ్ఐఆర్గా ట్రీట్ చేసి దానిని మళ్ళీ విజయనగరం పోలీసులకి ఇన్వెస్టిగేషన్ కోసం ట్రాన్స్ఫర్ చేస్తే మాత్రమే. కానీ ఈ విషయంలో అలా జరగలేదు. ఇతన్ని సైబర్ పోలీసులే తీసుకుని వెళ్ళడం జరిగింది. దానికి తోడు హర్ష సాయి మీద ఆల్రెడీ సైబర్ కంప్లైంట్స్ చాలా ఉన్నాయి. ఓకే. సైబర్ కంప్లైంట్స్ మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి హర్ష సాయి మొబైల్ నెంబర్ తోటి కానీ దానితో కానీ మనం డేటా తీస్తే ఇతను 20 లక్షల రూపాయలు ఇతని ద్వారా నష్టపోయినటువంటి వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ ఉంది. అండ్ రీసెంట్గా ఇతని బాధితులు అందరూ కూడా లీగల్ టీమ్స్ని అప్రోచ్ అవుతూ ఉన్న పరిస్థితి ఉంది. ఇతను ఎలా చేయగలిగాడు అనే దాన్ని మనం అతని ఒక్కటి ఐడెంటిటీ అని నేను అనుకోవడం లేదు. ఇది బెట్టింగ్ మాఫియా మొత్తం కలిపి చేయించిన దాడి. ఏం పెట్టారండి? కేసులు ఏం పెట్టారు? కేసులు పెట్టింది ఇతని ఐడెంటిటీని మిస్యూజ్ చేశారు. ఒకటి. మా క్వశ్చన్ ఏంటంటే ఐడెంటిటీ ఎలా మిస్యూజ్ అయింది? రవి అనే వ్యక్తి హర్ష సాయికి లోటస్ 365కి ఒక ఇల్లీగల్ బెట్టింగ్ యాప్కి జరిగిన ఇన్వాయిస్ని బయట పెట్టాడు. ఇట్స్ నాట్ ఏ ఐడెంటిటీ. ఫస్ట్ మనం ఇది క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఇది ఐడెంటిటీ కాదు. ఆ ఇన్వాయిస్లో ఒక 80 లక్షల రూపాయలు ఇల్లీగల్ బెట్టింగ్ కంపెనీ నుంచి నీ అకౌంట్కి పడ్డాయి అనే ఇన్వాయిస్ మనకి చెప్తుంది. అది నిజమా అబద్ధమా అని రేపు కోర్టు ప్రొసీడింగ్స్లో తెలుస్తుంది. అది నిజమై ఉండొచ్చు, అబద్ధమై ఉండొచ్చు. దాన్ని ఒక స్కామ్ని ఎక్స్పోజ్ చేయడంలో ఏ పర్సన్ అయినా ఎక్స్పోజ్ చేయొచ్చు. ఓకే. అది డెఫినెట్గా ఉంది. అండ్ అతని మీద ఆల్రెడీ సైబర్ క్రైమ్లో కంప్లైంట్స్ ఉన్నప్పుడు తను ఆల్రెడీ ముద్దాయి అక్కడ. అండ్ అట్ ది సేమ్ టైం జూలై 1వ తారీఖున రవి ఏపీ పోలీసులకి కాదు, ఈ సెక్షన్లో ఏ సెక్షన్లు పెట్టారండి అసలు తన పైన? ఐటీ యాక్ట్ అండి. ఐటీ యాక్ట్ 66C ఐడెంటిటీ థెఫ్ట్. ఓకే. ఐడెంటిటీ థెఫ్ట్ నీ బ్యాంక్ అకౌంట్ని అతను దొంగతనం చేశాడా, నీ బ్యాంక్ అకౌంట్ పాస్వర్డ్ని దొంగతనం చేసి నీకు రావాల్సిన లావాదేవీల్ని అతని దానికి ఏమైనా మిస్యూజ్ చేశాడా, నీ క్రెడిట్ కార్డుని ఏమైనా పోస్ట్ చేసి నీ పిన్ నెంబర్ని పోస్ట్ చేసి దీన్ని నా ఫ్యాన్స్ అందరూ యూజ్ చేయండి అని ఏమైనా చెప్పాడా? ఇవన్నీ ఏం జరగలే. అక్కడ ఒక స్కామ్ని ఎక్స్పోజ్ చేశాడు. దానివల్ల 10 రూపాయల నష్టం కూడా అతనికి జరగలేదు. ₹1 నష్టం కూడా అతనికి జరగలేదు. అండ్ అట్ ది సేమ్ టైం 352 క్రిమినల్ ఇంటిమిడేషన్ పెట్టారు. అంటే ఏంటి? అతను ఏదైనా లీగల్గా చేయాలి అనుకుంటే అతనికి డేంజర్ కానీ థ్రెడ్ కానీ ఉంది ఇతని వల్ల అనుకుంటే, ఎలాంటి థ్రెడ్ ఉంది అతనికి? లీగల్గా అతనికి ఎలాంటి థ్రెడ్ లేదు కదా. అతనే చేస్తుంది ఫస్ట్ ఇట్ సెల్ఫ్ వైలేషను. ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ లీగల్కి ఇల్లీగల్కి మధ్య చాలా మిస్కమ్యూనికేషన్ ఉందండి ఈ గేమింగ్ కంపెనీస్ గురించి. ఓకే. ఒక ధోని ప్రమోట్ చేస్తున్నాడు, లేకపోతే సెలబ్రిటీస్ ప్రమోట్ చేస్తున్నారు, వాళ్ళంతా ఎందుకు లైబుల్ అవ్వట్లేదు అనే క్వశ్చన్ కూడా మనకి రైజ్ అవుతూ ఉంది. సో దాని అన్నిటికీ మనం క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన నెసెసిటీ ఇంటర్వ్యూలో ఉంది మనకి. రవి గారు, హర్ష సాయి పైన మీరు ఏం కంప్లైంట్ చేశారు అసలు? నేను ఇతను ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడని, అతని ఫాలోవర్స్తో తిట్టిస్తున్నాడని, ఇంకా పచ్చి బూతులే కాకుండా థ్రెట్, నా లొకేషన్ ట్రేస్ అవుతుంది, నా లొకేషన్ ట్రేస్ చేసి నన్ను ఎలిమినేట్ చేయడానికి అతను ప్రయత్నిస్తున్నాడు అని అతని బెస్ట్ ఫ్రెండ్ అయిన ఇమ్రాన్ చెప్తే అదే కంప్లైంట్ పెట్టాను నేను. ఎక్కడ, ఏ స్టేషన్లో పెట్టారు? ఇప్పుడు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఆన్ 10th of July. ఇప్పుడు ఏ స్టేజ్లో ఉందండి కంప్లైంట్? దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. దీనిపైన మాత్రం ఆల్రెడీ ఒక యాక్షన్ స్టార్ట్ అయింది. నన్ను 10.5 గంటలు డిటైన్ చేసినట్టు అలా ఒక అంతర్జాతీయ టెర్రరిస్ట్ లాగా. కానీ అట్ ది సేమ్ టైం నేను రేవంత్ రెడ్డి గారికి స్పందించిన ఎన్జిఓస్కి, తెలంగాణ పోలీస్కి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. అంటే ఏంటి, ఎలాగా, ఏ విధంగా? నా ఆర్గ్యుమెంట్ విని ఒకసారి అది రియలైజ్ అయ్యి అతని తప్పు డైరెక్షన్లో వెళ్ళిన పోలీసులు, అదే పోలీసులు ఇవాళ అతని మీదనే కంప్లైంట్ ఇవ్వు, అతని మీదనే ఎవిడెన్సెస్ ఇవ్వు అనే వరకు వచ్చింది. ఐఎమ్ సూపర్ షూర్ నాకు రేవంత్ రెడ్డి గారు హైడ్రా మీద ఉక్కుపాదం మోపినట్టే అతి త్వరలో ఈ బెట్టింగ్ యాప్స్ మాఫియా మీద ఉక్కుపాదం మోపుతారు. అండ్ డెఫినెట్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్స్, మాఫియా అంతు చూస్తారు అని నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది.
స్పెషల్ వాళ్ళని మిస్గైడ్ చేసి తప్పుదోవ పట్టించిన హర్ష సాయి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని మీడియా ముఖంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళకి తెలంగాణ సైబర్ క్రైమ్ టీమ్కి, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి ధన్యవాదాలు చెప్తున్నాను. నాకు సపోర్ట్గా నిలిచిన ఎన్జిఓస్, అనిల్ రాజ్మల్ల లాంటి ఎండ్ ఆఫ్ ఎన్జిఓస్కి, అడ్వకేట్స్ మా కార్తిక్ సిద్ధార్థ గారు కానివ్వండి, మా నాగు గారు కానివ్వండి, టైంకి రెస్పాండ్ అయ్యి నన్ను కాపాడడమే కాదు, అట్ ది సేమ్ టైం తెలంగాణ పోలీస్ని మళ్ళీ రైట్ డైరెక్షన్లో నడిపించారు. అందుకని వీళ్ళకందరికీ స్పెషల్ థ్యాంక్స్. అండ్ నాకు రేవంత్ అన్న అభిమానిని నేను. మీరు నా వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది. డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు దీన్ని ఏదో ఒక స్టేజ్లో దీని మీద స్పందించి ఈ బెట్టింగ్ మాఫియాని అంతం చేస్తారు అని నాకు ఖచ్చితమైన సమాచారం ఉంది. రవి, నేను సూటిగా అడగదలుచుకున్నాను. సిసిఎస్ పోలీస్ స్టేషన్లో ఉండగా సేమ్ అదే స్టైల్లో హర్ష సాయి వచ్చారని చెప్తున్నారు. మీరు చూసారా? చూశారు. అక్కడ ఉన్న వందలాది మంది చూశారు. కింద సెక్యూరిటీ గార్డ్ దగ్గర నుంచి పైన వరకు చూశారు. మీరు కావాలంటే కెమెరా ఫుటేజ్ తీసుకోండి. మీరు మీడియా కదా, మీరు అడిగితే ఏ ఫుటేజ్ అన్నా ఇవ్వాలి. మీరు చెప్పాలి, ఒక కేసు పెట్టిన తర్వాత రావాల్సిన అవసరం ఉందా పోలీస్ స్టేషన్కి? ఆ విధంగా వచ్చాడంటారా? అలా రాలేదండి. కేసు పెట్టిన తర్వాత అతను 15వ తారీఖున ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తే 15వ తారీఖున కంప్లైంట్ ఇస్తే సేమ్ డే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఓకే, సేమ్ డే. కానీ రవి 10వ తారీఖున ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే 20వ తారీఖున రిజిస్టర్ అయింది. 10 days గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే ఏమైనా డిపార్ట్మెంటల్గా ఇంటర్నల్ కమ్యూనికేషన్ ఏమైనా జరిగిందా? అండ్ రవి పెట్టిన కేసులో ఇంకా కొన్ని యాక్ట్స్ ఇంక్లూడ్ అవుతాయి, కొన్ని సెక్షన్స్ ఇంక్లూడ్ అవుతాయి. అవి ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు? దాన్ని ఎందుకు ఒక నాన్ కాగ్నిజబుల్ ఎఫెన్స్గా చిత్రీకరించడానికి ప్రయత్నించారు? కాగ్నిజబుల్ ఎఫెన్స్ని ఇక్కడ ఒక ఫేక్ ఐడెంటిటీని క్రియేట్ చేస్తే అసలు మీరు సైబర్ క్రైమ్ పోలీసులు కనీస విచారణ లేకుండా నీ ఐడెంటిటీ ఇక్కడ కాదు, నీ బ్యాంక్ అకౌంట్ ఇక్కడ కాదు, వై డోంట్ యూ అప్రోచ్ ఏపీలో పోలీస్ అనకుండా ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ ఎలా రిజిస్టర్ చేశాడు? దాన్ని 0 ఎఫ్ఐఆర్గా ఎందుకు ట్రీట్ చేయలేదు? ఈవెన్ రిజిస్టర్ చేసినా కానీ. చేసిన తర్వాత ఇతను ఏ కాజ్ కోసం ఫైట్ చేస్తున్నాడో ఏపీ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఇల్లీగల్ బెట్టింగ్ మాఫియా మీద పోరాడుతున్నారు. ఆ కాజ్ తెలిసినటువంటి పోలీసులు సైబర్ క్రైమ్ కూడా బెట్టింగ్ మాఫియా మీద పోరాడుతుంది కాబట్టి నిజాలు అర్థం చేసుకోలేని స్టేజ్లో ఉన్నారా? ఇతన్ని ఒక టెర్రరిస్ట్ లాగా ఒక 10 మంది పోలీసులను ఇంటికి పంపించి తన ఫోన్స్, మొబైల్, ల్యాప్టాప్స్ తీసేసుకొని అనాథరైజ్డ్గా డిటైన్ చేయాల్సిన నెసెసిటీ ఉందా? అంటే దీని వెనకమాల బెట్టింగ్ మాఫియా హర్ష సాయి లేడని మీరు అనుకుంటున్నారా? హర్ష సాయి ఉన్నాడు కాబట్టే ఇతన్ని 24వ తారీఖు అరెస్ట్ చేస్తే, అంటే తీసుకొని వెళ్తే విచారణ నిమిత్తం 10 గంటలు డిటైన్ చేసిన సమయంలో ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా హర్ష సాయి, ఎక్కడో ఉండే హర్ష సాయి సడన్గా 10 మందిని తీసుకొని, ఇమ్రాన్ అనే వ్యక్తిని తీసుకొని అక్కడికి ఎలా రాగలిగాడు? అంటే ప్రజలకి మాత్రం అర్థం కాదంటారా? రవి గారు, సొసైటీలో చాలా వరకు అనేక గ్యామ్లింగ్లు జరుగుతున్నాయి, మాఫియాలు కొనసాగుతున్నాయి. హర్ష సాయి కావచ్చు, XYZ కావచ్చు, చాలామంది ఉన్నారు. ఒక్క హర్ష సాయి ఎందుకు మీకు టార్గెట్ అయ్యాడు? ఒక్క హర్ష సాయి నాకు టార్గెట్ అవ్వలేదండి. నేను ముందు నుంచి చెప్తున్నాను. మనం మాట్లాడుకున్నాము లాస్ట్ టైం, వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి మాట్లాడాము, నోట్లు ఎగిరేసిన ఇంకో హర్ష గురించి మాట్లాడాము, సావిత్రి గారి గురించి మాట్లాడాము, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గురించి మాట్లాడాము. మీరు ఒక్కసారి నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ప్రతి ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ ప్రమోట్ చేసే చిన్న చితకా దగ్గర నుంచి పెద్ద పెద్ద హర్ష సాయి వరకు నేను హర్ష సాయి ఇది మొదలు పెట్టాడు, 2000 సేవ ముసుగులో ఇదంతా మొదలు పెట్టాడు అని మాత్రమే ఇనీషియల్గా హర్ష సాయి దానికి చూశాను. మీరే చూశారు. ఇప్పుడు ఒక్క హర్ష సాయి మీద నేను లీగల్గా ఫైట్ చేస్తుంటే ఎంతమంది ఇంక్లూడ్ అయిపోయారు ఇందులో, ఎంత పెద్ద మాఫియా ఇంక్లూడ్ అయిపోయింది. ఏ లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ చేయకపోతే నన్ను 10.5 గంటలు డిటైన్ చేయగలుగుతారు. అది కూడా మన ప్రభుత్వంలో, మన తెలంగాణ ప్రభుత్వంలో, మన కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఎంత పెద్ద మాఫియా నాగూరుబాబు గారిది? యాక్చువల్గా మనకి ఇండియన్ స్టాటిస్టిక్స్ అంటే మనకి ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ స్పోర్ట్స్ అండ్ సెక్యూరిటీ 2017లో ఒక రిపోర్ట్ ఇచ్చిందండి. ఆ రిపోర్ట్ ప్రకారం ఓవరాల్ ఇండియాలో 10 లక్షల కోట్ల రూపాయల ఇల్లీగల్ బెట్టింగ్ మాఫియా స్కామ్ జరుగుతుంది. ఓన్లీ ఇండియాలో? ఇల్లీగల్ అని ఎందుకు ఇక్కడ నేను అంటున్నాను అంటే, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద రిజిస్టర్ అవ్వబడని ఏ కంపెనీ అయినా సరే ఇల్లీగలే. ఓకే. ఫస్ట్
వీళ్ళు ఆపరేట్ చేసే బెట్టింగ్ కంపెనీస్ అన్నీ కూడా, బెట్టింగ్ యాప్స్ అన్నీ కూడా ఎక్కడో కురసావో అనే దేశాలలో, ఇతర దేశాల్లో రిజిస్టర్ చేయబడి ఇండియన్ మార్కెట్ని, ఇండియన్ ఆర్థిక వ్యవస్థని దెబ్బకొట్టే చేసే ప్రయత్నం. ఇదే 10 లక్షల కోట్ల రూపాయలకి మన ఇండియన్ కంపెనీస్ జిఎస్టీ కానీ పే చేయాల్సి వస్తే, ఇండియన్ లా ప్రకారం రిజిస్టర్ అయ్యి ఇండియన్ చట్టాలకు లోబడి జిఎస్టీ పే చేయాల్సి వస్తే మనకి 3 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఓకే. ఎట్ ది సేమ్ టైం వీళ్ళ బాధితులు ఎలా ఉంటారంటే, గ్రాప్ చేసేవాళ్ళు కురసావాలో ఎక్కడో జ్యూరిస్డిక్షన్ కింద రిజిస్టర్ అయ్యింది, ఇక్కడ మీరు ఎవరో లింక్ పెట్టారు ఒక ఇన్ఫ్లుయెన్సరు, మీరు దాన్ని క్లిక్ చేసి ఒక 20 లక్షలు మీరు పోగొట్టుకున్నారు. మీరు ఎవరిని అప్రోచ్ అవ్వగలరు? ఏ జ్యూరిస్డిక్షన్కి వస్తుంది? మీరు మన ఈ గవర్నమెంట్ కురసావో వెళ్ళి ఆ కంపెనీని తీసుకొని రాగలదా? ఆ స్టేజ్లో ఉందా మనం? దానికి ఒక గ్రీవియన్స్ ఆఫీసర్ ఉండరు, దానికి ఎలాంటి చట్టాలకి అది వర్తింపబడదు. వాళ్ళు ఇక్కడికి ఎలా వస్తున్నారు? మరి సైబర్ చట్టాలు ఏం చేస్తున్నాయి? ఇవన్నీ మనం ఆలోచించాలి. సైబర్ చట్టాలు కూడా రెగ్యులర్గా వాటిని మానిటర్ చేస్తూ బ్లాక్ చేస్తూనే ఉంటాయి. కానీ వాళ్ళు ఎలా తయారయ్యారంటే, ఇది సైబర్ అటాక్ అనమాట. భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద జరిగే సైబర్ అటాక్. ఈ సైబర్ అటాక్ని మనం ఎలా చూడాలంటే, వాళ్ళు మొత్తం ఒక స్ట్రక్చర్, ప్రీ ప్లాన్డ్ స్ట్రక్చర్ రెడీగా ఉంటుంది. ఈరోజు ఈ షర్ట్ తీసేసామంటే మన ఇండియన్ సెక్యూరిటీ సిస్టము వాళ్ళకు ఒక డొమైన్ని బ్లాక్ చేశారంటే, షర్ట్ తీసేటువంటి ఈ డొమైన్ని బ్లాక్ చేయడం, రేపు ఇంకో షర్ట్తో వచ్చేస్తారు. వాళ్ళకి షర్ట్ మార్చుకున్నంత ఈజీ డొమైన్ చేంజ్ చేయడం. ఆ డొమైన్ చేంజ్ చేసి ఈ ఇన్ఫ్లుయెన్సర్ని అప్రోచ్ అవుతారు. నౌ వీఆర్ రన్నింగ్ ఇన్ దిస్ డొమైన్, దీన్ని ప్రమోట్ చేయండి. వాళ్ళు లింక్ వీళ్ళు ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్లో పెడతారు. అది క్లిక్ చేసిన ఆడిన వాళ్ళు లక్షల్లో కోల్పోతారు. కానీ వీళ్ళ కంపారిజన్ ఎలా ఉంటుందంటే, ధోని చేస్తున్నాడు, విరాట్ కోహ్లీ చేస్తున్నాడు, నేను చేస్తే తప్పేంటి? నేను మిమ్మల్ని అడగదలుచుకుంది ఇప్పుడు అదే పాయింట్ చాలా వరకు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. హర్ష సాయి ఒక్కడే కాదు కదా, ధోని చేస్తున్నాడు, విరాట్ కోహ్లీ చేస్తున్నాడు, మిగతా స్టార్స్ కూడా ఉన్నారంట. దీని వెనుక కూడా ఈ బెట్టింగ్ మాఫియా అండ్ బెట్టింగ్ మాఫియా లీడర్ హర్ష సాయి ఉన్నాడు. ఓకే. యా, ఇప్పుడు ధోని చేస్తున్న అప్లికేషన్స్ మీరు చూసుకోండి, కోహ్లీ చేస్తున్న అప్లికేషన్స్ మీరు చూసుకోండి, అవేవి తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఓపెన్ కావు. ఆయన కానీ ఇతను ప్రమోట్ చేసే ప్రోబో లాంటి కంపెనీస్ ఇక్కడ ఓపెన్ అవుతాయి. ఎందుకు? లోటస్ 365 కురసావాలో రిజిస్టర్ అయిన కంపెనీ ఇక్కడ ఎలా ఓపెన్ అవుతుంది? అది లీగల్ అయితే ఎలా ఓపెన్ అవుతుంది? మనము లూడో ఆడుకోలేము, డబ్బులకి ఇక్కడ ఎటువంటి ఆన్లైన్ గేము ఆడలేము తెలంగాణలో కానీ ఇది కానీ. ఇతను ఇల్లీగల్, ఎక్కడో కురసావాలో రిజిస్టర్ అయిన కంపెనీలు ఇక్కడ ప్రమోట్ చేస్తున్నాడు కాబట్టి అవి ఓపెన్ అవుతున్నాయి. సో ఫస్ట్ కంపారిజన్ ఏంటి అంటే, వాళ్ళకి ధోని గారికి ఒక లీగల్ టీం ఉంటుంది. ఆ కంపెనీ ఎక్కడ రిజిస్టర్ అవుతుంది, ఆ కంపెనీ జిఎస్టీ కడుతుందా లేదా, అది లీగలా కాదా అని చెక్ చేసుకోవడానికి ఒక లీగల్ టీం ఉంటుంది. కంపెనీ ఫస్ట్ సర్టిఫికేట్స్ ఉన్నాయా, వాళ్ళు జిఎస్టీ ప్రాంప్ట్గా పే చేస్తారా, ధోని తీసుకున్న డబ్బులకి కూడా జిఎస్టీ కడతాడు. అండ్ అట్ ది సేమ్ టైం ధోని ఏం తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్లలోనూ యూట్యూబ్లలోనూ తన పర్సనల్ అకౌంట్స్లో పెట్టి ఆడండి రా బాబు ఆడండి అని ఎక్కడ ప్రమోట్ చేయలేదు. ఒక యాడ్ చేసి వదిలిపెట్టేస్తాడు అంతే. ఇతను పర్సనల్గా తన ఇన్స్టాగ్రామ్లో తీసుకొచ్చి ఆడండి అని దాన్ని లింక్ పెట్టి దానివల్ల ఎంత లాభాలు వస్తాయో క్లియర్గా చెప్తున్నాడు. ఆ వీడియోస్ అన్నీ నేను ఆల్రెడీ మీకు పంపించాను. అంటే ఇటువంటి వాటి వల్ల హర్ష సాయికి లాభం వస్తుందా, లేకపోతే సొసైటీకి నష్టమే జరుగుతుందా? సొసైటీకి నష్టము, హర్ష సాయికి కొన్ని వందల కోట్లు. సొసైటీకి ఎంత నష్టం అంటే మీరు చూస్తున్నారు ఎవ్రీ అదర్ డే. మొన్న నంద్యాలలో ఓ ఇద్దరు వాళ్ళ కొడుకు చేసిన అప్పుల వల్ల చనిపోయారు. మొన్న ఒక నాగార్జున సాగర్లో ఒక బెట్టింగ్ బాధితుడు సెల్ఫీ వీడియో తీసుకొని వచ్చాడు. వెరీ నెక్స్ట్ డే ఇంకొక అతను సెల్ఫీ వీడియో చూసి సూసైడ్ చేసుకున్నాడు. ఎవరికి కనిపించట్లేదా ఇవన్నీ? అండ్ ఇక్కడ మనం ఒక విషయం గమనించాలండి. ధోని ప్రమోట్ చేసినటువంటి కంపెనీ ఇండియన్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద రిజిస్టర్ అయ్యింది. ఓకే. 30% జిఎస్టీ పే చేస్తుంది. అండ్ ఆ కంపెనీ ఓవరాల్గా పర్ ఇయర్కి ఎంత మార్కెట్ గ్రాప్ చేస్తుందంటే 600 crores, కేవలం 600 కోట్లు మాత్రమే గ్రాప్ చేస్తుంది. కానీ వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్లో క్లియర్గా రాశారు, ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో, అస్సాం అండ్ ఇంకా కొన్ని అదర్ స్టేట్స్లో ఈ అప్లికేషను పనిచేస్తుంది. ఫ్రీ అంటే ఫ్రీ గేమ్స్ మాత్రమే మీరు ఆడగలరు. ఓకే.
అమౌంట్ పెట్టి మీరు ఆడలేరు. దానిలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫ్రీ గేమ్ ఉంది, ఆ ఫ్రీ గేమ్ మీరు ఆడొచ్చు. కానీ మీరు ఎప్పుడైతే మీ మొబైల్ నెంబర్ ఇస్తారో, మీ ఐడి ప్రూఫ్ అప్లోడ్ చేస్తారో, ఆటోమేటిక్గా మీరు అమౌంట్ క్రెడిట్ చేయాలంటే క్రెడిట్ చేయలేరు దానిలో. ₹1 కూడా అదొకటి credit చేయలేరు. గమనించాలి. నెక్స్ట్ దానికి ఒక గ్రీవెన్స్ రెడ్రెసల్ మెకానిజం ఉంది. దాన్ని మన కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కింద యాక్ట్స్ ఫాలో అవుతుంది. 24 గంటల్లో ఏదైనా జరిగితే గ్రీవెన్స్ రెడ్రెసల్ ఆఫీసరు ఎవరైతే ఉన్నారో కన్సర్న్డ్ పర్సన్ రెస్పాండ్ అవ్వాలి. అది కూడా కాకుండా ఏదైనా లీగల్ వైలేషన్ కానీ లేదన్నా స్కామ్ కానీ జరిగింది అనిపిస్తే మన ఇండియన్ జ్యూరిడిక్షన్ కింద ముంబై హైకోర్టులో కానీ ఢిల్లీ హైకోర్టులో కానీ మనం ఫైల్ చేసుకొని న్యాయం పొందే అవకాశం ఉంది. కానీ ఈ కురసావాలో రిజిస్టర్ అయిన కంపెనీ స్కామర్ అక్కడ కూర్చొని వాళ్ళు ఈజీగా ఒక 20 లక్షలు మన అకౌంట్లో నుంచి కొట్టేసేస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు దాన్ని? హర్షసాయి ప్రమోట్ చేసినందుకు హర్షసాయి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇప్పుడు అతనే తీసుకోవాలి దీన్ని. ఇలాంటి ప్రమోటర్సే తీసుకోవాలి. అంతే కదా. మనం ఏం దాన్ని అలానే చెప్తుంది చూడాలి. నాగూర్ గారు? గేమింగ్ యాక్ట్ అటు ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఏం చెప్తుంది అసలు ఆ గేమింగ్ యాక్ట్ అనేది మనకి ఇల్లీగల్ బెట్టింగ్ అనేది ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ కానీ లీగల్ బెట్టింగ్ యాప్స్ అయినా కానీ మనీ తోటి యూజ్ చేసి ఆటలు ఏవి కూడా ఆడకూడదు. తెలంగాణ యాక్ట్ ప్రకారం, గేమింగ్ యాక్ట్ ప్రకారం అండ్ ఓవరాల్ ఇండియా వైడ్గా చూసుకుంటే కొన్ని స్టేట్స్ యాక్సెప్ట్ చేసినాయి. అందుకే డ్రీమ్ ల్యాండ్ అనే కంపెనీ కానీ లేదా ఈ వింజో అనే కంపెనీస్ కానీ ఇండియన్ గవర్నమెంట్ జ్యూరిస్డిక్షన్ కింద మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద రిజిస్టర్ అవ్వబడి 30% GST పే చేస్తూ ఏ స్టేట్స్లో ఆపరేట్ చేయాలి, ఏ స్టేట్ లాస్ మనకు అప్లై యాక్సెప్ట్ చేస్తున్నాయి అని అన్ని మానిటరింగ్ చేస్తూ చట్టాలకు లోబడి పరిధిలో ఉన్నటువంటి యాప్స్. కానీ ఇతను ప్రమోట్ చేసేవన్నీ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అని చెప్తున్నా. ఈ రెండింటికి చాలా సింపుల్గా మనం ఒకటే కన్సిడర్ చేసుకోవాలి. ధోని దగ్గర ఒక లైసెన్స్డ్ గన్ ఉంది, ఇతని దగ్గర ఒక తీవ్రవాది ఇచ్చినటువంటి గన్ ఉంది. ఈ రెండింటిని మనం ఒకేలా చూడాలా? అతను చేసే కంపారిజన్ అలాగే ఉంది. ఒక లైసెన్స్డ్ గన్ తీసుకోవడానికి రెండు వెపన్సే, రెండింటి ద్వారా జరిగే నష్టం ఒకటే. కానీ దీనికి లైబిలిటీ ఉంది. ఇతను తీసుకోవాలంటే ఒక ఎస్పీ గారి దగ్గర నుంచి కానీ ఇతను కూడా థ్రెడ్ ఏంటి, ఇతని సర్టిఫికేట్స్ అన్ని, ఇతను షూటింగ్ నేర్చుకున్నాడా లేదా అనేవన్నీ చూసుకొని ఎస్పీ గారి దగ్గర నుంచి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని ఇతను గన్ తీసుకొని ఉన్నాడు. నువ్వేం చేసావంటే ఒక టెర్రరిస్ట్ బ్లాక్ మార్కెట్లో అమ్మింది అన్ని తీసుకొని వచ్చి పెట్టుకున్నావు. ఈ రెండింటిని ఒకేలా ఎప్పటికీ మనం కంపారిజన్ చేయకూడదు. కరెక్ట్. అండ్ ఇంకొకటి ప్రజలలో ఏంటంటే ఈ ఎక్కువ మెజారిటీ ఆఫ్ ది ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే యూజ్ చేసే వాళ్ళంతా కూడా 14 ఇయర్స్ నుండి 22 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇంత లీగాలిటీ తెలిసే అవకాశం లేదు. ఫస్ట్ ఎవరు చెక్ చేస్తారు ఇది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద రిజిస్టర్ అయ్యిందా, 30% పే చేస్తున్నారా లేదా అని చెక్ చేసే పాసిబిలిటీ 1% కూడా ఉండదు. ఎంతసేపు వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే హర్షసాయి లేదా ఇంకా XYZ ఎవరైనా అయి ఉండొచ్చు, వాళ్ళు చెప్తున్నారంటే ఇట్స్ ఎ ట్రస్ట్, మనం నమ్మొచ్చు, మనం ఆడొచ్చు అన్న పాయింట్ ఆఫ్ వ్యూని మాత్రమే వాళ్ళు ఆలోచిస్తారు. అందుకే వాళ్ళు లక్షల రూపాయల్లో కోట్ల రూపాయల్లో నష్టపోతూ ఉన్నారు. మనకి ఇక్కడ సర్వే ద సెక్యూరిటీ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ అసోసియేషన్ చెప్పే ప్రకారం ఈ 10 లక్షల కోట్ల రూపాయలు ఏదైతే ఉన్నాయో ఇవి తీవ్రవాద సంస్థలకి ఫండింగ్గా వెళ్తున్నాయి అని చెప్తుంది. ఓకే. ఎవరికి ఎఫెక్ట్ అండి? భారతదేశ ఆర్థిక వ్యవస్థ కాబట్టి మన ఇండియన్ సెక్యూరిటీ సిస్టమ్కి ఎఫెక్ట్, మన యువతకి ఎఫెక్ట్, మన నేషనల్ సెక్యూరిటీకి ఎఫెక్ట్. వీటన్నిటిని ఎందుకు ప్రభుత్వాలు గుర్తించట్లేదు? ఎందుకు ప్రజలు దీన్ని ఇంకా చైతన్యవంతంగా ముందుకొచ్చి తీసుకొని వెళ్ళట్లేదు అనేది మనం గమనించాలి. ఇంకొకటి చర్చించుకుంటే ఇతను బ్యాటరీ అనే ఒక బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేశాడు. ఓకే. ఆ బ్యాటరీ అనే బెట్టింగ్ యాప్ కురసావోలో రిజిస్టర్ అయింది. ఎంత ఈజీగా ఓపెన్ అయిపోతుందో ఇక్కడ చూడండి. ఎంత ఈజీగా ఇక్కడ ఓపెన్ అయిపోతుందో. వాళ్ళ రూల్స్ చూడండి ఎంత దారుణంగా ఉన్నాయంటే బ్యాటరీ మే అప్డేట్, అమెండ్, ఎడిట్ అండ్ సప్లిమెంట్ ద బ్యాటరీ రూల్స్ అట్ ఎనీ టైమ్. ఇది కురసావోలో రిజిస్టర్ అయిన ఒక కంపెనీ. ఇక్కడ వినియోగదారులకి ఇవేవి చూడరు. మత్తులో హర్షసాయి ప్రమోట్ చేశాడు అని పిచ్చి జనాలు ఆడతారు, కానీ వాళ్ళ డబ్బులు వాళ్ళు గెలిచినా ఓడినా ఇందులో లాభం పొందే సమస్య లేదు. ఇవన్నీ అన్ఆథరైజ్డ్ యాప్స్, ఇల్లీగల్ యాప్స్. క్రికెట్, క్యాసినో, ఒక్కసారి మీరు గనక క్యాసినో అన్న దాని మీద క్లిక్ చేస్తే ఏవియేటర్, జెట్టెక్స్, స్టాక్ మార్కెట్ని ఒక యాప్లో పెట్టారంట వీళ్ళు. ఏవియేటర్ ఎక్స్, 777, తీన్ పత్తా, రాకెట్ డైస్, 24 కాయిన్స్, 7 డెవిల్స్ డీల్స్, డ్రాగన్ డొమిన్, రెచ్ కాయిన్స్, ఇలా పిచ్చి గేమ్స్ అన్నీ ఉన్నాయి. రెడ్ కలర్ వస్తుందా, బ్లాక్ కలర్ వస్తుందా అన్న దాని మీద కూడా వీళ్ళు మార్కెట్ చేసి ఇంత ఓపెన్గా 2000కి 16,000 ఎలా వస్తాయండి?
ఇలాంటి ప్రమోషన్ చేసే ఇన్ఫ్లుయెన్సర్కి ఎంతెంత వస్తాయి. 40% మీకు ఇంకొక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ చూపించాలని అనుకుంటున్నాను. వీళ్ళు ఎందుకు ప్రమోట్ చేస్తారు అని అందరికీ క్వశ్చన్ రావచ్చు. ఫస్ట్ 5గురితోని గనక రూపాయి నుంచి 10 లక్షల వరకు, రూపాయి నుంచి 10 లక్షల వరకు ఎవరన్నా ఆడితే ఈ ప్రమోట్ చేసిన వాళ్ళకి 40% వస్తుంది. ఓకే, 40% వస్తుంది. అంటే ఒక 13,30,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్న హర్ష సాయి దానివల్ల ఒక 10% ఆడారు అనుకుందాం. ఓన్లీ 10% ఆడారు అనుకుందాం. ఎంత? 1,30,000. సరే, 1,30,000లో కూడా 10% ఆడారు అనుకుందాం. ఎంత? 13,000 మంది. సరే, 13,000 మందిలో కూడా 10% ఆడారు అనుకుందాం. 1,300 మంది. 1,300 మంది రోజుకు ఒక 1,000 రూపాయలు ఓడిపోతే ఎంత అవుతుంది? అందులో 40% ఎంత? ఇతని ఇన్కమ్ ఎంత? రవి, ఇంకొకటి కీలకంగా అసలు హర్ష సాయి నా ఐడెంటిటీని థెఫ్ట్ చేశారనడానికి కీలకంగా చెప్తున్నట్లు ఎక్కడి నుంచి సేకరించారు మీరు అసలు దాన్ని? సార్, అది ఒక కంపెనీకి ఒక మాఫియా, సారీ టు యూజ్ దిస్ వర్డ్, బట్ అతను చేసిన చేష్టల వల్ల అతన్ని ఇప్పటి నుంచి మాఫియా లీడర్, బెట్టింగ్ మాఫియా లీడర్ అని పిలవదలుచుకున్నాను. ఒక బెట్టింగ్ మాఫియా లీడర్ ఐడెంటిటీ బయట పెట్టడం, ఒక ఇన్వాయిస్ అతని చీకటి కార్యకలాపాలు బయట పెట్టడము, అది ఒక బాధ్యతలాగా, అది ఒక నేరంలాగా చూడట్లేదు. అది ఈ దేశానికి, మన రాష్ట్రాలకి నేను చేసిన మేలులాగా చూస్తున్నాను. నగరు గారు, పబ్లిక్ డొమైన్లో ఉంటుందా నిజంగా అంత నేరం అది? ఎస్. ఏదైతే తన ఐడెంటిటీ థెఫ్ట్ చేశారని చెప్తున్న మాటలకి అసలు అక్కడ ఐడెంటిటీ థెఫ్ట్ జరగలేదండి. ఐడెంటిటీ థెఫ్ట్ అంటే ఏంటి? మనకు యూనిక్ ఐడి నెంబరు. ఐడెంటిటీ థెఫ్ట్ అతని బ్యాంక్ అకౌంట్ని ఫిజికల్గా, అతని బ్యాంక్ బుక్ని కానీ చెక్ బుక్ని కానీ తీసుకొని ఇతను ఫోర్జరీ చేసి తీసుకొని వెళ్ళి 1,00,000 రూపాయలు 10 లక్షల్లో డ్రా చేయాలి అని ప్రయత్నిస్తే దాన్ని ఒక సైబర్ క్రైమ్లో చూడాలి. అతని బ్యాంక్ అకౌంట్ పాస్వర్డ్ని దొంగతనం చేసి అతని అకౌంట్ నుంచి ఇతని అకౌంట్కి మనం ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని ఐటీ యాక్ట్ కింద, సైబర్ క్రైమ్ కింద చూడాలి. అంతేగాని ఒక ఇల్లీగల్ బెట్టింగ్ మాఫియాకి నీకు జరిగిన మధ్య ట్రాన్సాక్షన్ ఇన్వాయిస్ని బయట పెట్టడం ఐడెంటిటీ థెఫ్ట్ ఎలా అవుతుంది? చట్టం అలా అంటుందా? ఎందుకంటే తనకి అకౌంట్లో ఎంత పడింది, ఎవరి దగ్గర నుంచి పడింది అని చెప్పడానికి నేరం కదా? కాదు. ఇది తప్పుదోవ ఒక స్కామ్, ఇది జస్ట్ తప్పుదోవ పట్టించడం కోసం మాత్రమే చిత్రీకరించిన. ఇప్పుడు చారిటీ కావాలి, గుండె ఆపరేషన్లు కావాలని అకౌంట్ నెంబర్లు, ఫోన్పే నెంబర్లు అవన్నీ పెడతారు. దానివల్ల వాళ్ళకి ₹1 మేలే అవుతుంది, కానీ దానివల్ల ఏమన్నా నష్టం అవుతుందా? అండ్ నేను అతనిది పెట్టింది ఏంటి? బెట్టింగ్, ప్లీజ్ హెల్ప్ బెట్టింగ్ సాయి అని పెట్టాను. హర్ష సాయి అని కూడా పెట్టలేదు. ప్లీజ్ హెల్ప్ బెట్టింగ్ సాయి అని పెట్టాను. నీకు నిజంగా నష్టం జరుగుంటే, అతని వల్ల నువ్వు నష్టపోయి ఉంటే నీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ తీసుకొని రండి. ఇతని వల్ల జరిగిన మీకు నష్టం ఏంటో తెలుస్తుంది. నా 10 ఏళ్ళ బ్యాంక్ అకౌంట్ పెడతాను. నీ 10 ఏళ్ళ బ్యాంక్ అకౌంట్లు నాదొక్కడిదే కాదు, నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళ 10 ఏళ్ళ నీకు ఎవరెవరి బ్యాంక్ అకౌంట్లు కావాలో 10 ఏళ్ళ బ్యాంక్ అకౌంట్లతోనే వచ్చి కూర్చుంటాను. లైవ్ డిబేట్లో ఎక్కడన్నా నేను ఛాలెంజ్ చేస్తాను. ఓపెన్ ఛాలెంజ్ అంటే బిగ్ టీవీ వేదికగా మీరు మొత్తం పెట్టడానికి రెడీగా ఉన్నారా? మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళది 10 ఏళ్ళ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ తోని, నువ్వు నీ ఫ్యామిలీది, నీ వెనకాల ముసుగు వీరులది బ్యాంక్ అకౌంట్స్ తీసుకొని ఏ లైవ్ డిబేట్లో నువ్వు వచ్చి కూర్చుంటావో చెప్పు, నేను వస్తా. హర్షకి బహిరంగంగా మీరు సవాల్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. అంటే అసలు ఇక్కడ మనం ఇంకోటి, ఏపీ పోలీసులు ఇతను ఎందుకు అప్రోచ్ అవ్వలేకపోయాడో కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఏపీ పోలీసులకి చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి డీజీపీ స్థాయిలో ఇతని మీద కంప్లైంట్లు వెళ్ళాయి. ఆల్రెడీ ఇతని మీద సైబర్ క్రైమ్లో ఏపీ పోర్టల్లో రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. ఇతను వెళ్తే ఇతను ముందు లోపలేస్తారు. ఆల్రెడీ ఐటీ మినిస్టర్ లోకేష్ గారికి కూడా ఇతను చేసే అక్రమాలపై ఒక క్లారిటీ, ఒక నివేదిక ఆల్రెడీ ఇచ్చాను నేను. ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు? తెలంగాణలో ఏమైనా ప్రయత్నం చేశారా? ప్రయత్నం చేస్తున్నాను. ఒకటి సార్, ఇక్కడ తెలంగాణలో ఇప్పటి వరకు నేను తెలంగాణ వాసిని అని అతను ఎప్పుడు క్లెయిమ్ చేయలేదు. తెలంగాణ వాసిని అని క్లెయిమ్ చేయలేదు. కానీ కంప్లైంట్ దారుడు ఇక్కడే ఉన్నారు కదా. మీరు ఇప్పుడు అవును, మీరు ఆంధ్రవాసి కాకపోయినా అక్కడికి వెళ్ళారు, ఐటీ మినిస్టర్ని కలిశారు, ఒక అంతా చేయలేదు అక్కడ. ఓకే, ఇక్కడ కూడా ఒక విజ్ఞాపన లాంటిది ఏమైనా ఇచ్చారా, లేకపోతే ఇవ్వదలుచుకున్నారా? ఆ ప్రాసెస్ లో ఉన్నామండి. కోర్టుని అండ్ అట్ ది సేమ్ టైమ్ మన సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి, ఇది ఎన్ని లక్షల కోట్ల స్కామ్, దీనివల్ల రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతుంది, ఎంత జిఎస్టీ పోతుంది, ఎంత ప్రజాధనం పోతుంది, ఎంతమంది ప్రజలు నష్టపోతున్నారు, జీవితాలు పోతున్నాయి, ఎన్ని జీవితాలు పోతున్నాయి, ఎన్ని జీవితాలు రోడ్డు మీదకి వచ్చాయి,
ఇలాంటి బెట్టింగ్ యాప్స్ని ఆపడమే అన్నిటికన్నా చేసే పెద్ద సంక్షేమం అని సార్కి సవినయంగా విన్నవించుకొని డెఫినెట్గా ఒక కోర్టు డైరెక్షన్తోని ఒక పిల్లేసి అట్ ది సేమ్ టైం జుడిషియరీ వైజ్ చేయాల్సిన హెల్ప్ అంతా మన లీగల్ టీమ్ చేస్తారు. అండ్ అట్ ది సేమ్ టైం మన నాగు గారు, కార్తిక్ గారు అది చేస్తారు. అండ్ అట్ ది సేమ్ టైం పొలిటికల్గా లెజిస్లేటివ్గా చేయాల్సిన అమెండ్మెంట్స్, చేయాల్సిన యాక్ట్స్ అన్నీ రేవంత్ రెడ్డి గారు డెఫినెట్గా చేస్తారు. వీళ్ళ భయం అంతా ఒకటే అండి. తెలంగాణ పోలీసులను తప్పుదోవ పట్టించేంత విశ్వ ప్రయత్నం వీళ్ళు ఎందుకు చేశారు అంటే, ఎన్నో మంచి పనులు చేస్తున్న రేవంత్ రెడ్డి గారు హైడ్రాని ఉక్కుపాదంతో చేసేశారు. డ్రగ్ ర్యాకెట్ని వేళ్లతో పాటు తీసి రోడ్డు మీద పడేశారు. ఇలాంటి సిట్యుయేషన్లో ఎక్కడ ఇతను చేసే పోరాటం వల్ల, ఇతను చేసే విజిల్ బ్లోయింగ్ వల్ల ఎక్కడ మన మాఫియా మన గుట్టు రట్టు అవుతుందో, ఎక్కడ రేవంత్ రెడ్డి గారు దీని మీద ఉక్కుపాదం మోపుతారో అన్న భయం అతనికి పట్టుకుంది. అందుకే ఈ లెవెల్ మ్యానిపులేషన్ చేయడానికి ట్రై చేశాడు. రవి గారు, ఇంకొక కీలకంగా మీకు అడగదలుచుకున్నాను. మీరు 2-3 సందర్భాల్లో హర్ష సాయితో పాటు ఇమ్రాన్ అనే పేరు ప్రస్తావించారు. మీ దృష్టి కూడా ఒక వీడియో వచ్చి ఉంటుంది, నా దగ్గర కూడా ఉంది. ఓకే, అంటే ఏదైతే ఇప్పుడు రవి నా ముందు కూర్చున్న యువ సామ్రాట్ రవి ₹1,00,000 డిమాండ్ చేస్తున్నట్టుగా ఇది ఆడియో కూడా కాదు, వీడియో ఇది. అవును, అది మీరు ప్లే చేయమంటే చేస్తాను, మీరు దానికోసం వివరణ ఇస్తాను. నేను ముందు వివరణ ఇస్తాను. ఇవ్వండి. ఓకే, ఇప్పుడు నాగు గారు ఈ వీడియో తీస్తున్నారు సార్. ఒకసారి వీడియో మీరు తీయగలిగితే తీయండి. నేను మీకు ఇప్పుడే కాల్ చేస్తాను. మీకు దాన్ని ఇక్కడే బస్ చేస్తాను సార్. ఒక్కసారి ఇది వీడియో తీయండి సార్. గణేష్ గారి ఇది ఉందా? చెప్పండి. కెమెరాల మధ్యన మనం రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు, రికార్డ్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడే మీకు నేను ఇది మీకు ప్రాక్టికల్గా చేస్తేనే మీకు అర్థమవుతుంది. అంటే ₹1,00,000 డిమాండ్ చేయడం అనేది కాదు, అదంతా దాంట్లో నిజం ఎంతో ఇప్పుడే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు హర్ష సాయి ఏ అడ్రస్ అయితే కంప్లైంట్ ఇచ్చాడో, ఏ అడ్రస్ పెట్టి క్లెయిమ్ చేస్తూ కంప్లైంట్ ఇచ్చాడో ఆ అడ్రస్ ఇమ్రాన్ది. అంటే వాళ్ళిద్దరు తోడు దొంగలు కాదా? అంటే అదే ఇమ్రాన్ అన్న అమ్మాయిని కేసు సార్. ఈ కాల్ ఒక్కసారి పిక్ చేయండి సార్. ఇది వీడియో తీయండి సార్ ప్లీజ్. గణేష్ గారి నెంబర్. ఓకే సార్, ఎలా ఉన్నారండి? ఫైన్ సార్ మీరు అడిగినట్టే ఈ 10 కోట్లు నేను వేసేస్తాను సార్. ప్లీజ్ సార్ నన్ను ఇందులో లాగకండి సార్. మీరు అన్నట్టే 10 కోట్లు ఇచ్చేస్తానండి. అంటే ఇటువైపు నుంచి ఇంకా ఏ ఆన్సర్ అక్కర్లేదు. మీరు అసలు నేను 10 కోట్లు అడిగానా లేదా అనేది అప్రస్తుతం. మరి అందులో ఏముంది సార్? ₹1,00,000 అడిగినట్టుందా? 10 ఏళ్ళు అమెరికాలో, 4 ఏళ్ళు యూకేలో ఉన్న నాకు ₹1,00,000 అవసరం వచ్చిందా ఈ బెట్టింగ్ పాపప్ కూడా? ఒకవేళ నిజంగా అతను అడుగుంటే అతను లీగల్ ప్రొసీడింగ్స్కి ఎందుకు వెళ్ళలేదు? నన్ను యువ సామ్రాట్ అనే వ్యక్తి, ఇతనికి ఇంత మాఫియా ఉంది కదా, ఇతని బ్యాకింగ్ సపోర్ట్ ఉంది కదా, ఇంత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కదా, యువ సామ్రాట్ అనే వ్యక్తి నన్ను ₹1,00,000 అడుగుతూ బ్లాక్మెయిల్ చేస్తున్నాడని పోలీసులు ఎందుకు అప్రోచ్ అవ్వలేకపోయాడు? ఏంటి ట్రయాంగిల్ ఏంటి? ఇప్పుడు ఇదే హర్ష సాయి తనకు సంబంధించిన లోకల్ అడ్రస్గా ఇమ్రాన్ పెట్టుకుంటాడు. ఇదే ఇమ్రాన్ చెప్పిన మాటల ప్రకారం మన యువ సామ్రాట్ రవి కేసు పెడతాడు. ఏంటి ట్రయాంగిల్ ఏంటి అసలు? ఇది ట్రయాంగిల్ కాదు సార్. అన్ని శక్తులు నాకు తెలిసి ఇమ్రాన్, హర్ష సాయి వీళ్ళిద్దరూ మనకు కనిపించే వ్యక్తులు. వీళ్ళ వెనక మటుకు డెఫినెట్గా బెట్టింగ్ మాఫియా ఉంది. లేకపోతే ₹1,00,000 అభియోగాలు, 2,00,000 అభియోగాలు, 3,00,000 అభియోగాలు ఇలా మాట్లాడేసి, ఇలా ఫోన్ చేసేసి అలా మీకు తెలుసు కాబట్టి మీరు దానికి రెస్పాండ్ అవ్వలేదు. 10 సార్లు కాల్ చేసి అప్పటి వరకు నేను ఇదంతా మానేశాను, నాకు హర్ష సాయి తెలియదు, మీరు ప్రజల గురించి పోరాడుతున్నారు అని ఎన్నో మాటలు పెట్టి ఈ ₹1,00,000 మటుకు వీడియో కాల్ చేసి రికార్డు చేసి అన్న నేను ₹1,00,000 ఇచ్చేస్తానన్నా అంటే నువ్వెవరికి ఇస్తున్నావు, దేనికి ఇస్తున్నావు, అసలు ఏం చేద్దామని అనుకుంటున్నావు? అది ఏ టైంకి? అప్పటికే నాకు 15 కాల్స్ వచ్చాయి. నేను ఎవరో బాధితుడికి, అక్కడ నల్గొండలో చనిపోయిన బాధితుడికి ₹1,00,000 ఇవ్వమ్మా వెళ్ళి అంటే ఓకే అని చెప్పి అంతకు ముందు రోజే 5 లక్షలు ఇచ్చాడు ఇంకొక బాధితులకి. అలానే అతనికి ఇవ్వమ్మా అంటే ఇచ్చేస్తా అన్నాడు.
మరి ఓకే. ఒక పోలీస్ అధికారి నా ప్రస్తావన వచ్చింది, నా పైనే ఉన్నాడు అని అవును. మరి చెప్తున్నారు. ఇతను ఆ నెంబర్ ఇవ్వట్లేదు. ఇతను ఎవరైతే నా లైవ్ లొకేషన్ ట్రేస్ చేస్తున్నారో నాకు ఇవ్వట్లేదు. నేను పోలీస్ స్టేషన్‌లో కింద ఫ్లోర్‌లో ఉన్నాను. మీకు ఉప్పల్ పోలీస్ స్టేషన్ మీద కనుక అవగాహన ఉండుంటే కింద నేను కంప్లెయింట్ పట్టుకొని 5 గంటలు వెయిట్ చేశాను ఇమ్రాన్ కాల్ గురించి. అతను రికార్డ్ చేసి అతనికి ఇంత బ్రహ్మాండమైన ఐడియా వచ్చే లోపల నేను కింద కూర్చున్నాను. సార్ నా పైన ఉన్నారు, తొందరగా చెప్పు, 5 గంటలు అవుతుంది, 11 అవుతుంది, రాత్రి 11 గంటలు అవుతుంది, నేను ఇంటికెళ్ళాలి. అవన్నీ తీసేశాడు. అందుకే ఎడిటర్ లాగా మంచి భవిష్యత్తు ఉంది ఇమ్రాన్ నీకు అని చెప్పా. నేను ఇంటికెళ్ళాలి నాయనా, నువ్వు తొందరగా ఏ నెంబర్ అయితే నా లొకేషన్ ట్రేస్ చేస్తుందో అది ఇవ్వు, నీకేం కావాలి చెప్పు అని నేను అక్కడ పెన్ను పట్టుకొని కూర్చుంటే అతను నా లొకేషన్ ట్రేస్ అవుతుంది అని చెప్పకపోతే నేను పోలీస్ కంప్లైంట్ పెట్టేవాడిని కూడా కాదేమో. నేను ప్రాపర్ రూట్‌లోనే హైకోర్టు, లెజిస్లేటివ్ త్రూనే వెళ్ళేవాడినేమో. ఇతను అలా బెదిరించడం వల్ల, నీ లొకేషన్ ట్రేస్ అవుతుంది అని బెదిరించటం వల్ల నేను అక్కడ కింద కూర్చొని నేను అనేవాడిని ఇమ్రాన్ మోసానికి బలైపోయాను. ఈ బెట్టింగ్ మాఫియా విష వలయానికి చూసారు. దానికి ఏముంది సార్, ఒక మనిషికి ఫోన్ చేసి, తెలిసిన మనిషికి ఫోన్ చేసి ₹1,00,000 ఇస్తాను, 2,00,000 ఇస్తాను అంటే అసలు ఆల్ ఆఫ్ ఎ సడన్ మీకు ఒక కాల్ వచ్చింది 2,00,000 2,00,000 అంటే కావాలి. ఎందుకు ఖండించలేదు? మీ వీడియో కనిపిస్తుంది, మీరు ఎందుకు ఖండించలేదు? అటువైపు మీరు వీడియో, నా- ఇది నా ఆడియో వీడియో కాల్ కాదు, కాదు. నా వీడియో కాదు, నా డిస్ప్లే పిక్చర్ అది. నా డిస్ప్లే పిక్చర్ కనిపిస్తుంది మీకు. ఓకే. మీకు నా డిస్ప్లే పిక్చర్ కనిపిస్తుంది అక్కడ నా డిస్ప్లే పిక్చర్ కనిపించి మొత్తం దాని ఫోరెన్సిక్ పంపేయండి, అందులో ఎంత నిజం ఉందో చూద్దాం. ఓకే. పంపియండి. సరే, ఆ ఫోరెన్సిక్ దాంట్లో కనుక నేను ₹1,00,000 డిమాండ్ చేశాను అని కనుక ప్రూవ్ అయితే ఉరికంబం రైట్ అవే ఇక్కడ ఊరేసుకుంటా. ఒకటి అదే మనం ఛాలెంజ్ కి ఇమ్రాన్ ఇం- ఒప్పుకుంటాడా? ఇంకొక కోణంలో మనం ఆలోచించాలి. హ్మ్. 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లుగా ఎదిగిన ఈ బెట్టింగ్ మాఫియాని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో క్వశ్చన్ చేస్తున్నటువంటి వ్యక్తి ఓ సామ్రాట్. హ్మ్. ఇతను ఆ బెట్టింగ్ మాఫియాకి సపోర్ట్ చేస్తూ ఒక లింక్ పెడితే ఇతనికి కోట్ల రూపాయలు రావా? నాకు రావా? నాకు లేరా ఫాలోవర్స్? నేను ప్రమోట్ చేయలేనా? అసలు ఇతన్ని ₹1,00,000 అడగాల్సిన కర్మ వస్తే దాని బదులు నేనే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసుకుంటా కదా. ఇంకోటి మీరు చెప్తున్నట్టే, అంటే హర్ష సాయి వెనక లేకపోతే ఇమ్రాన్ వెనక ఒక మాఫియా, అంటే ఏదైతే బెట్టింగ్ మాఫియా ఉంది, రవి వెనక ఎవరు ఉన్నారు? ఎందుకంటే ఎక్కడో చోట సైలెంట్గా ఉద్యోగం చేసుకుంటూ, వీడియోలు చేసుకుంటూ ఉండే ఒక రవి ఇప్పుడు వాళ్ళతో డైరెక్ట్గా ఢీకొంటున్నాడంటే మీ వెనక ఎవరు ఉన్నారు? ప్రజలు, నాగు గారు లాంటి వాళ్ళు. సమాజంలో ఇంకా మంచి ఉంది సార్. ఇన్ని జరుగుతుంటే మీలాంటి జర్నలిస్టు ఫోన్ చేసి మరి ట్రాఫిక్లో లేట్ అయినా కూర్చోబెట్టి ఒక ఇది బుక్ చేసి, ఒక స్టూడియో బుక్ చేసి ఒక శాటిలైట్ టీవీలో లాయర్ గారితో పాటు నా ఇంటర్వ్యూ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? సమాజంలో మొత్తం అందరూ కళ్ళు మూసుకొని లేరు సార్. అందరూ బెట్టింగ్ మాఫియాకి జై కొడుతూ లేరు, అందరూ ఈజీ మనీకి అలవాటు పడి లేరు. అంటే మాకు రీసెంట్గా తెలిసింది ఏంటంటే, ఇతను సోషల్ మీడియాని మ్యానిపులేట్ చేయగలిగేటువంటి ఒక ఆల్గారిథం కూడా నడుపుతున్నాడు. ఎవరు? హర్ష సాయి అనే వ్యక్తి. అంటే మీరు యూట్యూబ్లో ఈ వీడియోని అప్లోడ్ చేసిన వెంటనే అతనికి అగెనిస్ట్గా ఇండియాలో ఎవరు అప్లోడ్ చేసినా కానీ ఒక 50 మెంబర్స్ తోటి ఒక టీం ఉంటుంది. ఆ టీము ఇమీడియట్గా కామెంట్స్ చేస్తూ ఉంటారు. అంటే మీ ఛానల్ యొక్క వ్యూస్ని రిపోర్ట్లు కొట్టడం ద్వారా తగ్గించడం కోసం ఇలాంటి ఆల్గారిథం కూడా అతను చేస్తూ ఉన్నాడు. యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాడు. ఆ వాట్సాప్ దీన్ని వీడియోలతోని. SEO సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాము. ఈ టెక్నిక్ యూజ్ చేస్తున్నాడు. అట్ ది సేమ్ టైం ఈ అవేర్నెస్ ఇతను క్రియేట్ చేయడం వల్ల ఇప్పటికీ అండ్ మేము లీగల్గా ఇన్వాల్వ్ అయిన తర్వాత దాదాపు ఇతనికి అగెనెస్ట్గా ఒక 20 సైబర్ క్రైమ్ కేసెస్ మా దగ్గరకు వచ్చినాయి. ఓకే. అవన్నీ ఫ్యూచర్లో సైబర్ PSSలో కానీ లేదా నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో కానీ రిజిస్టర్ అవ్వబోతున్నాయి. ఒక్క హర్ష సాయి కాదు, ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ని కానీ తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ని కానీ వైలేట్ చేసి ప్రమోషన్ చేస్తే డెఫినెట్గా దే విల్ బీ బిహైండ్ ద బార్స్. డెఫినెట్గా వీళ్ళు ఈరోజు అరెస్ట్ కాకపోయినా ఇతను చేసే పోరాటం వల్ల అండ్ మేము చేసే న్యాయ పోరాటం వల్ల డెఫినెట్గా శిక్షార్హులు. నేను ఎప్పుడో చేశాను ఇప్పుడు చేయలేదు అంటే కుదరదు. నేను ఒక మర్డరు 5 సంవత్సరాల క్రితం చేశాను, ఇక ముందు నేను చెయ్యను అంటే ఆ మర్డర్కి నువ్వు శిక్ష అనుభవించాలి కదా, చెయ్యను అనే మాట అనుభవించాలి కదా.
ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్, తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ ఎన్ఫోర్స్లో ఉన్నప్పుడు నువ్వు క్రైమ్ చేసావా అన్నది మనం ఆలోచించాలి. ఓకే. ఎన్ఫోర్స్లో ఉన్నప్పుడే నువ్వు వీడియోస్ పెట్టావు కాబట్టి నువ్వు శిక్షార్హుడు. నువ్వు ఒక్కడవే కాదు, మిగతా ప్రమోటర్స్ అందరూ కూడా ఇప్పుడు కొంచెం అవేర్నెస్ క్రియేట్ అయ్యి ఇంత లీగాలిటీలోకి వెళ్ళి చాలామంది మీరు అబ్జర్వ్ చేయండి తగ్గించేశారు. ఎవరి దగ్గరికైనా ఇల్లీగల్ బెట్టింగ్ మాఫియా వెళ్ళాలంటే కొంచెం ఆలోచించుకొని డెసిషన్ తీసుకునే స్టేజ్కి వచ్చారు. అవునా ఇది రవి? ముందు ముందు ప్రజలకు ఉందా కూడా అది? అర్థమవుతుంది. అంటే మీరు ఈ ఫైట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉన్నది ఎటువంటి ప్రోగ్రెస్ కనిపిస్తుంది? నాకు జనాల్లో అవేర్నెస్ వచ్చింది. 70% to 80% ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఆపేశారు. అన్నీ ఆపేసి వాళ్ళకి కోట్లల్లో నష్టం వస్తుంది కాబట్టి ఇలాంటి పుకార్లు, ఇలాంటి కేసెస్, ఇలాంటి థ్రెట్స్ నన్ను ఆపడానికి, నన్ను ఎలిమినేట్ చేయడానికి వీళ్ళు సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్నారు. అంటే ఆపిన వాళ్ళు భయంతో ఆపారా, భక్తితో ఆపారా? భక్తి కాదు, భయం కాదు. ఎందుకు ఆపారు అంటే ఇతను విజిల్ బ్లో చేస్తున్నాడు. ఇతన్ని ఏదన్నా చేయగలిగితే, మా మాఫియా లీడర్ ఏదన్నా చేయగలిగితే మళ్ళీ మనం యథాతథంగా ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసుకుంటూ కోట్లు సంపాదిద్దామని రెడీగా ఉన్నారు. నాకు ఇంకా తెలిసిన ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఇతను అంతు చూడడానికి మనకి 2 బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినంత డబ్బులు కూడా అవసరం లేదు. ఒక్క యాప్లో ఒక్క దాంట్లో ఇతని పని అయిపోతుంది అని సంబరపడ్డారు. రవి, ఇప్పుడు సొసైటీ కోసం నేను చేస్తున్నాను, అనేక మంది జీవితాలు పోతున్నాయి, డబ్బులు పోతున్నాయి, ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతున్నారు, ఈ కాన్సెప్ట్తో నేను అన్నీ విడిచిపెట్టి చేస్తున్నాను ఈ పోరాటం అంటున్నాను. మీ ప్రాణానికి కూడా భయం ఉంది అంటున్నారు. భయం అనిపించట్లేదా? అసలు లేదు. నేను చెప్పాను కదా, ప్రజలు దీని వెనకాల ఉన్నారు. నా వెనకాల ఎవరు ఉన్నారు అంటే ప్రజలు ఉన్నారు, విచక్షణ కలిగిన ప్రజలు. ఎక్కడున్నారు రవి? ఇప్పుడు నిన్ను తీసుకెళ్ళి 10 మంది పోలీసులు వచ్చి తీసుకెళ్తుంటే నీ కుటుంబం ముందు నుంచో లేకపోతే ఎవరికి తెలియకుండా తీసుకెళ్తే నాగూరు లాంటి వాళ్ళు ఇంకొకళ్ళు ఆ 10 మందే కనిపిస్తున్నారు తప్పించి కొన్ని కోట్ల మంది కోసం జరుగుతున్న యుద్ధంలా దీన్ని ఎవరు తీసుకుంటున్నాడు? రేపు పొద్దున్న ఏదైనా జరిగితే ఏంటి నీ ఫ్యామిలీ ఏంటి, మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? మీరు ఎప్పుడన్నా అనుకున్నారా సిగరెట్ యాడ్స్, ఆల్కహాల్ యాడ్స్, సిగరెట్ అండ్ ఆల్కహాల్ యాడ్స్ ఇవ్వకుండా దేశం మొత్తం బ్యాన్ అవుతుంది అని ఏ రోజన్నా అనుకున్నారా మీ చిన్నతనంలో? లేదు. కానీ అయ్యాయా? ఎవరో ఒకళ్ళు పోరాడబట్టే కదా అయ్యాయి. అలానే దీని మీద కూడా నేషనల్ లెవెల్లో ఇల్లీగల్ మాట పక్కన ఉంచితే లీగల్ యాప్స్ని కూడా ప్రమోట్ చేయకుండా చేసేంత వరకు నేను నిద్రపోను. ఎంత అమాయకంగా ఉన్నారు రవి మీరు. అంటే మద్యం తాగడం హానికరమని మీరు తాగుతున్న బాటిల్ పైనే ఉంటుంది, తాగుతూ ఉంటారు. ఇంజూరియస్ టు హెల్త్ అని ఆ సిగరెట్ ప్యాకెట్ మీద ఉంటుంది. ఒక క్యాన్సర్ వచ్చిన అతి భయంకరమైన ఫోటో ఉంటుంది, అయినా సిగరెట్ తాగుతూ ఉంటారు. మీరు 4 మాటలు చెప్పి ఈ విధంగా ఫైట్ చేస్తే మారిపోతారని ఎలా అనుకుంటున్నారు? డెఫినెట్గా మారుతారు. మీరు చూడండి, ఈ రోజు నుంచి మార్క్ మై వర్డ్, ఇంకొక 1 ఇయర్ లోపల సుప్రీంకోర్టు వరకన్నా వెళ్తా. నా దగ్గర అనుభవజ్ఞులైన సొసైటీ గురించి ఏదన్నా చేద్దాము అనే మిత్రులు తోని పనిచేస్తున్నాను. నేను సుప్రీంకోర్టు వరకన్నా వెళ్తా. పార్లమెంట్లో దీన్ని చర్చ జరిగేంత వరకు నేను ఆగను. పార్లమెంట్లో దీని గురించి చర్చ జరిగి సిగరెట్, ఆల్కహాల్ ఎలా అయితే యాడ్స్ చేయకుండా బ్యాన్ అయ్యాయో ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయటము సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఆల్రెడీ ఉన్నాయి. అవన్నీ ఆ చట్టాలని ఇంప్లిమెంట్ చేసేంత వరకు పార్లమెంట్ వరకు ఇది తీసుకెళ్ళి దీని మీద ఒక్క యాడ్ యూట్యూబ్లోనే కాదు భారతదేశంలో బెట్టింగ్ గురించి ఒక యాడ్ రాకుండా చేసేంత వరకు నేను నిద్రపోను. ఏమున్నాయండి చట్టాలు? ఇప్పుడు మీరు అంటుంది ఏపీలోనూ గేమింగ్ యాక్ట్ ఒకటి ఉంది, తెలంగాణలో గేమింగ్ యాక్ట్ ఉంది. ఇది కాకుండా సెంట్రల్లో ఏముంది అసలు? అంటే పార్లమెంట్లో సైతం దీనిపైన ఏమైనా జరిగిందా చర్చ? యాక్చువల్గా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం గేమ్ ఆఫ్ ఛాన్స్ అండి, గేమ్ ఆఫ్ స్కిల్ రెండింటిగా కన్సిడర్ చేశారు ఒక జడ్జిమెంట్లో. గేమ్ ఆఫ్ స్కిల్తో యూజ్ చేసేది ఏంటంటే ఇప్పుడు మనం చెస్ కానీ ఇలాంటి ఫ్రీ యాప్స్ కానీ ఇవన్నీ గేమ్ ఆఫ్ స్కిల్ కింద కన్సిడర్ చేశారనమాట. గేమ్ ఆఫ్ ఛాన్స్ అంటే మీరు మనీతోటి అవకాశం, అంటే ఈ ఆప్షన్స్ అనమాట, జస్ట్ ఈ ఆప్షన్ మీద బెట్ చేస్తే వస్తుంది అనే వాటన్నిటిని బ్యాన్ చేశారు. అండ్ అట్ ది సేమ్ టైం భారతీయ చట్టాలకు లోబడినటువంటి ఏదైనా సరే ఆల్రెడీ యాక్ట్ ప్రకారం ఇట్ సెల్ఫే ఇది వైలేషన్ అనమాట. దాన్ని మనం చూడాలి. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ ఒక కంపెనీ, ఇప్పుడు మీరు బిగ్ టీవీ అనే కంపెనీ పెట్టారు సార్.
మీరు ఎలా రిజిస్టర్ అయ్యారు, ఎలా ఎంట్రీ అయ్యారు అసలు ఈ కంపెనీ అనేది? ఒక ప్రైవేట్ లిమిటెడ్ యాక్ట్ ప్రకారం, లేదా లిమిటెడ్ లైబిలిటీ Media పార్ట్నర్షిప్ ప్రకారం, లేదా 1 పర్సన్ డైరెక్టర్ ద్వారా రిజిస్టర్ అయ్యారు. మీరు ప్రాపర్గా జిఎస్టీ పే చేస్తూ ఉన్నారు. కానీ ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ ఏదైతే వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారో అసలు ఇండియాలో రిజిస్టరే అవ్వలేదు కదా. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద రిజిస్టరే అవ్వలేదు కదా. అది లీగల్గా వ్యాలిడిటీ ఎలా ఉంటుంది? భారతీయ చట్టాలకి లోబడి లేదు కదా అది. అలాంటిది వాళ్ళు ఇండియాలోకి ఎలా వస్తున్నారంటే త్రూ ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారానే కదా. ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ధోని అయినా ఇంకొకళ్ళైనా భారతదేశ చట్టాల ప్రకారం శిక్షార్హులే. మనం ఈ వాదనని ఎక్కువ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన నెసిటీ ఉంది. ఒక 20 లక్షల రూపాయలు నీ అకౌంట్లో నుంచి పోయినాయి అంటే ఎవరు దానికి బాధ్యత తీసుకుంటారు? కురసావో చట్టాలు తీసుకుంటాయా? భారతదేశ పోలీసులు వెళ్ళి కురసావోలో ఉన్నటువంటి కంపెనీ యజమానిని అరెస్ట్ చేస్తారా? ఇది జరిగే పనేనా? కానీ ఇండియాలో లీగల్గా రిజిస్టర్ అయినటువంటి కంపెనీ ఇండియన్ చట్టాలకు లోబడి ఉంది. దానికి ఒక ప్రాపర్ మెకానిజం సెట్ చేయబడి ఉంది. మనకి ఇందాక మీకు చాలా సింపుల్గా చెప్పినట్టు ఇప్పుడు దీన్ని ఆపగలగడం అనేది ఒక అసాధారణమైనటువంటి చర్యే. అంత ఈజీ కాదండి. ఈ బెట్టింగ్ మాఫియాను అడ్డుకోవటం అంటే ఒక 10 లక్షల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నటువంటి 10 లక్షల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ని ఒక వ్యక్తి ఆపగలడు అనేది ఒక అసంభవమైన చర్య. అంటే కొండని వెంట్రుకేసి లాగుతున్నట్టే. కానీ దీనిలో సమాజ హితవు కోరేటువంటి ఎన్జిఓస్ కానీ ఎంతోమంది యాడ్ అవుతారు అనే నమ్మకం ఉంది. ఏ పోరాటం అయినా సరే ఒక వ్యక్తితోనే స్టార్ట్ అవుతుంది. అది ఒక విప్లవ శక్తిగా మారుతుంది. దాన్ని మనం ఇక్కడ కన్సిడర్ చేయాలా. అలాగని మనం వాయిస్ రైజ్ చేయకుండా ఉండటం కూడా తప్పే మనది. అండ్ ఎట్ ది సేమ్ టైం మనం ట్రీట్ చేసే విధానం కూడా మనం ఎప్పుడైతే అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నామో ఆటోమేటిక్గా ప్రజల్లోకి ఒక అవగాహన పెరుగుతుంది. ఆ అవగాహన ద్వారా వాళ్ళు మార్పు చెందే అవకాశం కూడా ఉందని డెఫినెట్గా ఆశించాలి మనం. రవి, ఇప్పుడు అనేక మంది జీవితాలు నష్టపోతున్నారు. మన మీడియాలో ఎప్పటికప్పుడు చూస్తున్నాం. బెట్టింగ్ యాప్ వల్ల చివరికి రైతులు సైతం ఎరువులు, పురుగు మందులు కొనాల్సిన వాళ్ళు సైతం ఈ బెట్టింగ్ యాప్లు ఆడి సూసైడ్ చేసుకున్న ఘటనలు చూస్తున్నాం. ఇదంతా వీళ్ళందరినీ ఏదైనా కారిడార్గా ఏర్పాటు చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? మీ కాంటాక్ట్లో ఉన్నారా? ఏ విధమైన ప్రయత్నం జరుగుతుంది? డెఫినెట్గా ఇది ఇంకా ఉద్యమ స్థాయికి వెళ్ళలేదు. ఇది చాలా ప్రిమచ్యూర్ లెవెల్లో ఉంది. మనకి ఇప్పుడు బయటపడ్డ వాళ్ళు ఎవరు అంటే హర్ష సాయి నడిపించే కంపెనీలు, ఈ బెట్టింగ్ మాఫియా మాత్రమే కనిపిస్తుంది. ఇంకా ఎంతమంది హర్ష సాయిలు దేశంలో ఉన్నారు? ఇంకా ఈ హర్ష సాయి అనేవాడే 5 ఛానళ్ళు, 5 యూట్యూబ్ ఛానళ్ళు నిర్వహిస్తాడు. 5 యూట్యూబ్ ఛానళ్ళల్లో బెట్టింగ్ని ప్రమోట్ చేసి ఎన్ని వందల కోట్లు సంపాదించడం మీరు ఆలోచించండి. ఇప్పుడు ఇతను ప్రమోట్ చేసిన ఒక యాప్ ఉందండి, ప్రోబో మీడియా టెక్నాలజీస్ అని. ప్రోబో గేమ్, అది ఒక ప్రోమో గేమ్ యాప్. కానీ వాళ్ళు ఎలా రిజిస్టర్ చేశారు ఇండియన్లో? ప్రోబో మీడియా టెక్నాలజీస్. మీడియా టెక్నాలజీస్ అంటే ఏ కార్యకలాపాలు చేయాలి? మీడియాకి సంబంధించిన అన్ని కార్యకలాపాలు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? గేమింగ్ యాక్టివిటీస్, ఇల్లీగల్ కాదు, లీగల్ బెట్టింగ్ చేస్తున్నారు ఒక రకంగా. లీగల్ బెట్టింగ్ అంటే ఇండియన్ చట్టాలకు లోబడి రిజిస్టర్ అయినా కానీ ఇండియన్ గవర్నమెంట్ని తప్పుదోవ పట్టిస్తూ మీడియా టెక్నాలజీస్ అని రిజిస్టర్ చేశారు. ఫస్ట్ అదొకటి. నెక్స్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ ఇతర కొన్ని రాష్ట్రాల్లో బ్యాన్ చేయబడినా కానీ ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా కొన్ని డొమైన్స్ అంటే సరోగసీ డొమైన్స్ అంటాం వీటిని. ఓకే. సరోగసీ డొమైన్స్ అంటే ఆ డొమైన్, ఈ లింక్ ఓపెన్ చేస్తే ఆ డొమైన్ ఓపెన్ అవుతుంది. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అతను పెట్టడం వల్ల ఆ డొమైన్ ఓపెన్ అయ్యి వాళ్ళకి ట్రాన్సాక్షన్స్ జరగడం మొదలవుతుంది. అలా ఆపరేట్ చేయబడుతుంది ఈ సరోగసీ డొమైన్స్. అట్ ది సేమ్ టైం బిగ్ టీవీ అనేది ఈరోజు ఒక పెద్ద సంస్థ. ఈ సంస్థ పెట్టే ముందు ఒక క్యాపిటల్ అనేది ఉంటుంది. బిగ్ టీవీ క్యాపిటల్ ఎంత ఉండొచ్చు? మీరు 10 కోట్లు ఉండొచ్చా? 5 కోట్లు ఉండొచ్చా? బీబీసీది ఎంత క్యాపిటల్ ఉండొచ్చు? 20 ప్రపంచంలోనే అతి పెద్ద నెట్వర్క్ ఉన్నటువంటి ఛానల్ బీబీసీ నెట్వర్క్ క్యాపిటల్ ఎంత? 50 కోట్లు లేదా 90 కోట్లు. ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థ గూగుల్ క్యాపిటల్ ఎంత భారతదేశంలో? 90 కోట్లు. కానీ 2019లో కోవిడ్ పాండమిక్ టైంలో రిజిస్టర్ అయినటువంటి ఈ ప్రోబో మీడియా టెక్నాలజీస్ అనే సంస్థ క్యాపిటల్ 210 కోట్లు. అంటే దానికి ఓనర్ హర్షసాయి కాదు, ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారా? హర్షసాయి ఓనర్ కాదు. హర్షసాయి ఈజ్ ఏ ప్రమోటర్. తను ప్రమోట్ చేశారు. తను ప్రమోట్ చేయడం తప్పు కాదు కదా. ఇండియన్ చట్టాలకు లోబడే రిజిస్టర్ అయింది కదా. మనం ఇక్కడ పాయింట్ ఇది. ఇండియన్ చట్టాలకు లోబడి రిజిస్టర్ అయినా ఆంధ్రప్రదేశ్ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్, తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ ఎన్ఫోర్స్లో ఉన్నప్పుడు నువ్వు ప్రమోట్ చేయకూడదు. నువ్వే కాదు, ఎనీ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ ఎనీ హీరో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రమోట్ చేయకూడదు. అండ్ ఒక పాయింట్ ఇక్కడ, ఒక మీడియా కంపెనీ జిఎస్టీ ఎంత కడుతుంది?
బిగ్ టీవీ, బీబీసీ ఇట్లాంటివి ఎంత కడతారు? మహా అంటే 2 కోట్లు, 3 కోట్లు, 10 కోట్లు. ఓకే. కానీ ఈ ప్రోబో అనే మీడియా కంపెనీ లీగల్ బెట్టింగ్ కంపెనీ, కానీ తెలంగాణలో, ఆంధ్రాలో ఇల్లీగల్ కాబట్టి Illegal. ఇల్లీగల్ బెట్టింగ్ కంపెనీ ఏకంగా 1500 కోట్లు జిఎస్టీ కడుతుంది ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్. 1500 కోట్లు. 1500 కోట్లు. 1500 కోట్లు జిఎస్టీ అంటే వాళ్ళ మూలధనం ఎంత, అందులో ఇతనికి వచ్చిన వాటా ఎంత? అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ సెంట్రల్ అథారిటీ ఇచ్చిన లెటర్ అండి ఇది. దీనిలో ఎస్పెషల్లీ సోషల్ మీడియా ఇంటర్మీడియట్స్ అండ్ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి ఇచ్చిన ఎండార్స్మెంట్ ఇది. ఓకే. దీనిలో ఎవరు కూడా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని కానీ ప్రమోట్ చేయకూడదు అంటే ఇచ్చినటువంటి లెటర్ ఇది. ఓకే. ఇది ఒకసారి మీరు ఇది కనుక చేస్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ పెట్టమని కూడా ఆర్డర్స్ ఉన్నాయి. అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ కూడా ఇచ్చిన లెటర్ అండి ఇది. ఎస్పెషల్లీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే 21% ఆఫ్ ది క్రైమ్స్ ఇన్ఫ్లుయెన్సర్ ద్వారా జరుగుతున్నాయి. భారతదేశంలో ఈ 10 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ కొట్టడం కోసం ఈ 21% ఆఫ్ ది క్రైమ్స్ దీని మీద జరుగుతున్నాయని నేను చెప్పట్లేదండి, ఇది అడ్వర్టైజ్మెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చెప్తున్న రిపోర్ట్. ఓకే. ఇది ఒక ఎవరో చెప్పాల్సిన నెసిటీ లేదు. వీ హ్యావ్ ద ఆల్ ప్రాంప్ట్ రికార్డెడ్ ఎవిడెన్సెస్ హియర్. ఇన్ని చట్టాలు ఉన్నా కానీ ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేస్తున్నారు అంటే ఇక్కడ చట్టాలను ఇంప్లిమెంట్ చేయడంలో వ్యవస్థీకృతమైనటువంటి లోపం ఉంది. ఎందుకు మీరు ఇప్పుడు న్యాయస్థానంలో మీరు హైకోర్టు అడ్వకేట్గా కూడా ఉన్నారు, ఎందుకు ఆ లీగల్ ఫైట్ అనేది ఎందుకు స్ట్రాంగ్గా వినిపించలేకపోతున్నారు, చేయలేకపోతున్నారు? దీనికి యాక్చువల్గా రవి మమ్మల్ని అప్రోచ్ చేయడండి రీసెంట్గా. అప్రోచ్ అయినప్పుడు ఇనీషియల్గా తను చెప్పిన ఇన్ఫర్మేషన్ బట్టి మేము ఒక హర్షసాయి మీద అండ్ ఇంకా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ మీద ఏపీలో రిట్ పిటిషన్కి వెళ్ళాలని డిసైడ్ అయ్యాం. ఓకే. కానీ మేము అనాలిసిస్ చేసిన దాన్ని బట్టి రిట్ పిటిషన్కి పర్సనల్గా ఎందుకు వెళ్ళాల్సిన నెసిటీ ఉంది, దీని పిల్కి వెళ్ళాలి అని పిల్ ఫైల్ చేస్తున్నాం ఏపీ హైకోర్టు. అది పర్సనల్ అటాక్ అవుతుంది. Public litigation ఇస్తున్నారు. Public litigation లిటిగేషన్ ఫైల్ చేస్తున్నాం ఆల్రెడీ. తీసుకుంటుందండి ప్రజా ప్రయోజన వ్యాజ్యం కింద. ఎందుకంటే ఇందులో ఎవరికి నష్టం, నాకు ఉపయోగం ఏంటి, రవికి జరిగే ఉపయోగం నేను ఏంటి, సమాజానికి కదా ఇందులో ఇది జరుగుతుంది. పర్సనల్ అటాకే అయితే నేను రిట్ వేస్తాను కదా, పిఐలు ఎందుకు వేస్తున్నాను? రవి, నిజంగానే ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా మీరు చేస్తున్న ఫైట్ ఏదైతే ఉందో, కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, లేకపోతే ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, డ్రాప్ అయ్యారని మీరే చెప్తున్నారు. ఎవరెవరు ఉన్నారండి అలా డ్రాప్ అయిన వాళ్ళు? నిజంగా చాలా మంది ఉన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ నో వాళ్ళ పేర్లు తీసుకోవచ్చో తీసుకోవద్దో, మంచి పని చేసినప్పుడు మంచి పని చేసినప్పుడు ఖచ్చితంగా తీసుకోవాలి. కాబట్టి దీప్తి నల్లమూతుల గారు అంతకుముందు చేశారండి ఆవిడ. అంతకుముందు ఆవిడకి తెలియకుండా ఇది లీగల్ కాంట్రాక్ట్ అని, అంటే ఈ కంపెనీ లీగల్ అని ఆవిడ్ని తప్పుదోవ పట్టించి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆవిడ స్టాప్ చేశారు. అండ్ అట్ ది సేమ్ టైం ఆటా సందీప్ గారు, సందీప్ ఆయనకి ఆధారాలన్నీ పంపేయంగానే అవేర్నెస్ వచ్చి అతను మానేశారు. చాలామంది మానేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయి పేరు తెలీదు, నటి సురేఖ వాణి గారి డాటర్, ఆ అమ్మాయి మానేసింది. ఓకే. ఆ అమ్మాయి మానేసి థ్యాంక్స్ చెప్పింది. మన లోకల్ బాయ్ మానేసి థ్యాంక్ యూ నోట్ చెప్పాడు లాస్ట్ టైం మనం చూపించాం. మరి మీరంతా ఇలాగ ఒక కారిడార్గా అవడానికి అభ్యంతరం ఏముంది? అంటే మానేసిన వాళ్ళు మీరు ఏదైతే ఒక ఉద్యమంగా మానేసిన వాళ్ళు పోరాటానికి సిద్ధం అవుతారు. నేను ఇందులో ఎవరిని ఫోర్స్గా రమ్మని పిలవాలని నేను అనుకోవట్లేదు. ఇంకొకటి, దే ఆర్ ఆల్సో లైబుల్. వాళ్ళు లైబుల్ కదా, ఎలా అవుతారు పోరాటానికి? ఒకవేళ నిజంగా ఇతను చేసిన వాళ్ళు మహా అయితే ఆపుతారు. వాళ్ళు దీనిలో పోరాటంలో సిద్ధపడి నిజంగా ఆ పిల్ల ద్వారా ఈ చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి ఎవరైతే ఈ క్రైమ్కి పాల్పడ్డారో అందరూ లోపలికి వెళ్ళాలని చెప్పే పరిస్థితి వస్తే ముందు వాళ్ళు కూడా వెళ్తారు కదా. నేను మిమ్మల్ని అడగదలుచుకుంది అది. అంటే ఇప్పుడు ఎవరైతే అంతకుముందు బెట్టింగ్ యాప్స్ని తెలుసో తెలియకో చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒకసారి మేము డ్రాప్ అవుతున్నాం అంటే మీరు దాన్ని అంటే మీ పరిధిలో ఎక్స్క్యూజ్ చేశారు, దాన్ని నేను నా పరిధిలో చేశాను, మీ పరిధిలో చేశారు. హర్ష సాయి కూడా రేపు పొద్దున అలా చేస్తే ఏంటి మీ పోరాటం సంగతి ఏంటి? నేను నా పరిధిలో ఎస్ అని చెప్తాను. అండ్ అట్ ది సేమ్ టైం కానీ అది అలా చేసేవాడైతే ఈ పాటికి చేసి ఉండొచ్చు. నేను అంటే మీరు మిగతా వాళ్ళని ఎక్స్క్యూజ్ చేశాను. హర్ష సాయిని చేస్తారా? 100% చేస్తాను. మీ సంగతి ఏంటప్పుడు? ఇప్పుడు రవి లాంటి వాళ్ళు డ్రాప్ అయిపోతే ఆ ఒక పీక్ తీసుకెళ్ళి ఒక న్యాయ వ్యవస్థకి వెళ్ళాల్సిన పోరాటాన్ని ఏం చేయబోతారు? మీకు ఇందాక ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. నేను మర్డర్ చేశాను 5 సంవత్సరాల క్రితం, రైట్. కానీ ఇప్పుడు ఇక ముందు చెయ్యను అని నేను క్షమాపణ చెప్పి వేడుకుంటున్నాను. అంటే చట్టాలు శిక్షించకుండా ఉండాలా? ఉంటుందా? ఉంటాయా?
అది న్యాయ వ్యవస్థలో ఉందా? ఉండదు డెఫినెట్గా. యాక్ట్ ఎన్ఫోర్స్లో ఉన్నప్పుడు ఎవరు చేసినా తప్పే. దాన్ని మనం ఖండించాల్సిందే. నీ వల్ల కొన్ని లక్షల మంది అమాయకుల అటువంటి కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగి బలిపశువులు అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఎవరు లేబుల్ అయి ఉంటారు? ఎవరు ఆన్సర్ చెప్పాలి? ఎవరు బాధ్యత? ఎవరు బాధ్యత వహించాలి? వాళ్ళందరి త్యాగాలు కనపడట్లేదా? ఆయన నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళందరిది కనిపించట్లేదా? ఎందుకు వాళ్ళని వదిలిపెట్టాలి? ఒక్క కాజు చెప్పండి. వాళ్ళ ద్వారా కొన్ని వేల మంది, లక్షల మంది నష్టపోతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అనంటే ఎందుకు చట్టం వాళ్ళని వదిలిపెట్టాలి? అండ్ ఇంకొకటి, ఈ వ్యవస్థ ఎలా తయారైందంటే ఇప్పుడు ధోని చేస్తున్నాడు, మేం చేస్తున్నాం అనే కంపారిజన్ స్టేట్లో ఉన్నారు. వాళ్ళు ఆ రియలైజేషన్కి ఇంకా రాలేదు. లీగల్గా వాళ్ళు ఎప్పుడైతే బిహైండ్ ద బార్స్ అనే స్టేజ్ వస్తుందో అప్పుడు మేము రియలైజ్ అయ్యామంటారు. కానీ ఎప్పుడైతే ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేయడానికి ఇంటికి వచ్చినప్పుడు తప్పైపోయింది క్షమించండి అంటాం వేరు. వాళ్ళు ఆ స్టేజ్లోకి వెళ్తున్నారు. కానీ ముందే రియలైజ్ అవ్వడం కూడా మనం గ్రహించాలి. ఇప్పుడు నేరాన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళి తనంతట తాను ఒప్పుకోని వ్యక్తికి న్యాయస్థానం ఇచ్చే ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. పోలీసులు చట్టం అమల్లోకి తీసుకొచ్చి ఫోర్స్ఫుల్గా అరెస్ట్ చేసే వ్యక్తికి ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. ఇక్కడ రెండింటిని మనం ఒకే పరిధిలో చూడకూడదు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వ్యక్తిని మనం ఎలా అయితే అరెస్ట్ చేస్తున్నారో అతను ఏం క్లెయిమ్ చేస్తాడంటే అసలు ఎర్రచందనాన్నే లేకుండా చేస్తే నేను స్మగ్లింగ్ చేయను కదా. నేను ఇక్కడ మిమ్మల్ని అడగదలుచుకున్న పాయింట్ ఏంటంటే హర్షాసాయి అన్న ఆయన ఒక ప్రమోటర్, ఆయన ఈ మాఫియాకి లీడర్ కాదు. అంటే ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న వాడి కంటే దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నవాడు అప్రూవల్గా మారితే కోర్టు ఆయన క్షమిస్తుంది, అప్రూవల్గా తీసుకుని నడిపిస్తుంది. ఇందులో హర్షాసాయి ఎందుకు అలా మారకూడదు? మారచ్చు, మారితే వెల్ అండ్ గుడ్. అట్ ది సేమ్ టైం కోర్టు క్షమించాలన్న రూల్ ఏం లేదండి. ఓకే, ఎందుకంటే ఇది ఒక ఇండివిజువల్గా చేసినటువంటి క్రైమ్ కాదు, ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ తోటి చేసినటువంటి క్రైమ్. అట్ ది సేమ్ టైం నీకు మనీ లాండరింగ్ యాక్ట్ మనకి ఇక్కడ ఇంక్లూడ్ అవుతాయి. ఇందులో ఈడీ లాంటి ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ లాంటి డైరెక్టర్ ఇవి కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు మేబీ. ఎందుకంటే నీ బ్యాంక్ స్టేట్మెంట్స్ మొత్తం ఎప్పుడైతే మేము కోర్టు ప్రొసీడింగ్స్ తోటి బయట పెట్టగలుగుతామో, నీ మీద ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని క్రైమ్స్ అయితే రిజిస్టర్ అవ్వబడి ఉన్నాయో ఆ ఇన్ఫర్మేషన్ అంతా మేము తీసుకొని వస్తాము. ఈ అవేర్నెస్ ద్వారా ఇంకా ఎంతమంది లీగల్ టీమ్స్ని అప్రోచ్ అయ్యి కేసులు ఫైల్ అవుతాయో వీటన్నిటికీ లయబుల్ అవ్వాలి కదా. అవును, ఒకసారి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. దానికి నేను పర్సనల్ లెవెల్లో లేకపోతే ఒకళ్ళు పర్సనల్గా కేసు పెట్టారనో ఆగాల్సిన నెసెసిటీ లేదు. ఎప్పుడు చేయబోతున్నారు ఈ పిల్లి సంగతి? ఇప్పుడు ఎంతకాలంలో చేయబోతున్నారు? పిల్ ఆల్రెడీ డ్రాఫ్టింగ్ అయిపోయిందండి హైకోర్టులో. మేబీ ఒక వితిన్ 1 వీక్లో నెంబరింగ్ కోసం. అంటే ఇందులో ఇప్పుడు మీరు చెప్పిన అంశాలన్నీ వస్తాయి. ఎవరెవరు చేస్తున్నారు, ఎవరెవరు వస్తున్నారు అనేది మేము ఎక్కడ ప్రస్తావించకూడదు. పిల్లులో మనం ఆలోచించాల్సింది ఏంటంటే సమాజానికి ఈ పిల్ వల్ల ఏ హితవు జరుగుతుంది అన్న పాయింట్స్ మాత్రమే మేము ప్రస్తావిస్తాం. అండ్ ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఎవరి పేరు ప్రస్తావించకుండా ఎలా ప్రమోట్ చేస్తున్నారో మేము జడ్జి గారికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన నెసిటీ ఉంది. దానివల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, తెలంగాణ ప్రజలకి ఎలా నష్టం జరుగుతుందో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఈ ఎక్స్ప్లెనేషన్ అన్నిటికీ ఆయన సాటిస్ఫై అయ్యి మనకు అనుకూలంగా వస్తే మనం అందరం హ్యాపీ కదా. ఎవరు ఈ బెట్టింగ్ బాధితుల వల్ల, బెట్టింగ్ మాఫియా వల్ల ఆత్మహత్యలు చేసుకోవాల్సిన నెసిటీ ఉండదు కదా. ఎవరైనా అలా వీడియో పెడితే ఆటోమేటిక్గా చట్టాలు ఎన్ఫోర్స్లో ఉన్నాయి కాబట్టి జడ్జిమెంట్ ప్రకారం ఎవరైనా పెడితే అరెస్ట్ అవుతారు కదా. క్రైమ్ రేట్ తగ్గిపోతుంది కదా. ఈ 10 లక్షల కోట్ల మాఫియాలో ఈ 21% క్రైమ్ రేట్ని మనం తగ్గించగలగడంలో సమాజ హితవు కోరిన వాళ్ళు ఒకళ్ళు అవుతాం కదా. రవి, చివరిగా చెప్పండి, రవి భవిష్యత్తు ఏం కాబోతుంది? ఇప్పుడు ఈ కేసుల్లోనే ఇంత ఆందోళన ఇదంతా ఉంటే రేపొద్దున ఇటువంటి కేసులు పడకుండా ఉంటాయా? రేపొద్దున మళ్ళీ మిగతా వాటితో ఫైట్ ఎలా చేయగలుగుతారు? నేను ఫైట్ లీగల్గా చేస్తున్నాను. అండ్ కేసులకి భయపడే మెంటాలిటీ కాదు నాది. మీరు వాళ్ళు ఇచ్చే ఉడత బెదిరింపులకి బెదరడానికి నేను రెడీగా లేను. నేను స్కేల్ చెప్పాను, ఇది పర్సనల్ అటాక్ కాదు అని మీకు ఎన్నోసార్లు ఎన్నో ఛానల్ ముఖంగా నేను క్లియర్గా దీన్ని క్లారిటీ చేశాను. నేను ఇది నేషన్ వైడ్ ఇట్లాంటి యాడ్స్ అన్నీ ఆగేంత వరకు నేనైతే డెఫినెట్గా దీని మీద ఫైట్ చేస్తూనే ఉంటాను. సో నా భవిష్యత్ ఏమవుతుంది అన్నది డెఫినెట్గా నాకు క్లారిటీ ఉంది. ప్రతి మనిషికి ఉన్నట్టు ఒక 5-6 గోల్స్ ఉన్నాయి. నాకు కమ్యూనిటీ గోల్ ఉంది, అండ్ అట్ ది సేమ్ టైం పర్సనల్ గోల్ ఉంది, ఫ్యామిలీ గోల్ ఉంది, ఫినాన్షియల్ గోల్ ఉంది. సో నేను ఆ గోల్స్ వైపు నేను ప్రయాణిస్తూనే ఉంటాను. నాగూర్ గారు, మీరు చెప్పండి, ఇలాగా రవిలాగా ముందుకు వచ్చే వాళ్ళకి మీ లీగల్ అసిస్టెన్స్ కావచ్చు,
లేకపోతే వాళ్ళతో ఉండే మీ ధైర్యం ఇచ్చే ప్రయాణం కావచ్చు ఎలా సాగబోతుంది? నేను నెంబర్ ఇస్తానండి, నెంబర్ డిస్ప్లే చేయండి. బెట్టింగ్ మాఫియాతో పోరాడడానికి ఎవరు ఇంట్రెస్టెడ్గా ఉన్నా డెఫినెట్గా కాల్ చేయండి. రైట్. మాతో పాటు ఎన్జిఓలు ఎవరైనా యాడ్ అవ్వాలనుకుంటే డెఫినెట్గా కాల్ చేయండి. అట్ ది Already- సేమ్ టైం బెట్టింగ్ మాఫియా ద్వారా బాధింపబడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా కాల్ చేయండి. సో వాళ్ళకి డెఫినెట్గా మా లీగల్ అసిస్టెన్స్ ఇస్తాము. వాళ్ళకి ప్రొటెక్షను చట్టాల ద్వారా ఇవ్వగలిగే ప్రయత్నం మేము డెఫినెట్గా చేస్తాం. ఇక్కడ ఎలాంటి ఒత్తిడులకు కానీ ఎలాంటి బెదిరింపులకు కానీ న్యాయ వ్యవస్థ ఎప్పటికీ భయపడదు. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ నాగూర్ గారు. థ్యాంక్ యూ ఇది సో మచ్. మనకి టోటల్గా ఏదైతే బెట్టింగ్ యాప్స్ అనేది పరిధి దాటి బెట్టింగ్ మాఫియాగా వెళుతుంది, కొన్ని వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు ఒక వ్యాపారంగా జరుగుతుంది, భారతదేశ ఆర్థిక వ్యవస్థ మూలాలని దెబ్బతీసే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాల్లో అంటే దేశవ్యాప్తంగా ఇల్లీగల్గా నడుస్తున్న ఈ బెట్టింగ్ యాప్స్ పైన ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక నిషేధం ఉంది కాబట్టి ఇక్కడ ముందుగా తీసుకోవాల్సిన చర్యల కోసం ఇలా అనేక మంది డిమాండ్ చేస్తున్నారు. దీనిపైన ప్రభుత్వాలు ఏ విధంగా స్పందిస్తాయి? మరోవైపు హర్ష సాయి లాంటి వాళ్ళు నిజంగా వాళ్ళు ఇంత ఒత్తిడి వస్తున్న తర్వాత, ఇంత ప్రజల్లోకి వెళ్ళిపోతున్న తర్వాత ఈ ఇష్యూ దీని నుంచి వెనక్కి వెళ్తారా, లేకపోతే తాము దీన్నే రైట్ అనుకుని ముందుకెళ్తారా చూడాల్సిన అంశం. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. దిస్ ఈజ్ గణేష్. For more videos like this, subscribe Big TV channel.